ఎంతమంది అట్లీస్ట్ గుర్తు చేసుకున్నారు వాక్యం ఈ వారం అంతా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనం చదువుమా. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇక్కడ మనం చూస్తే మన ఏం రాయబడింది? 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు కనుక మనం గమనిస్తే ఏముంది? కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవాలి. కొట్టుకొని పోవడం అంటే ఎందుకు కొట్టుకొని పోతాయి? కొన్ని రీజన్స్ చెప్పండి. విన్న వాక్యం కొట్టుకొని పోవడం అంటే ఏం జరుగుతుంది? ఓకే, మర్చిపోవడం. కొట్టుకొని పోవడం గురించి ఇంకా ఎగ్జాంపుల్స్. ఒకటి కొట్టుకొని పోయింది అనుకోండి. కొట్టుకొని పోవడం అంటే ఏంటంటారు? ఒకటి ఉన్నదాన్ని ఇంకా వేరేది బలమైనది రిప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఉన్నది కొట్టుకుపోతుంది. అవునా? సో ఇప్పుడు ఒకటి ఉన్నది, ఆల్రెడీ ఉన్నదాన్ని ఇప్పుడు మనం విన్నాము వాక్యము, అది కొట్టుకొని పోతుంది. అది మనకు వారమంతా గుర్తుండట్లేదు, లేకపోతే వారమంతా దాన్ని మనం తలుచుకొనే లేదు. ఆదివారం రాగానే అవును ఇప్పుడు అడుగుతారు కదా అని కొంతమంది బుక్స్ రిఫర్ చేస్తారేమో, లేకపోతే కొంతమంది ఆలోచించడం స్టార్ట్ చేస్తారేమో. అయితే ఈ వారమంతా ఏం చేస్తాం మరి? ఆలోచిద్దామా ఒక్కసారి. వారమంతా ఏం చేస్తాం? విన్న వాక్యము కన్నా, దేవుని మాట్లాడిన మాటల కన్నా ఇంపార్టెంట్ ఏదన్నా ఉందంటే అది కరెక్టా? ఆలోచించుకుందాం. విన్న వాక్యము కన్నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది నమ్ముతారు దేవుడు ఇక్కడి నుంచి మాట్లాడతాడని? మనుషులు వదిలేసేయండి, దేవుడు మన సంఘంలో మాట్లాడుతున్నాడు అని నమ్మితే ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఇది అవుతున్నారు అన్న ఇది కాదు, కానీ మనం నమ్ముతున్నామా? నమ్మితే మరి మనం దాన్ని ఎందుకు కొట్టుకొని పోనిస్తున్నాం అంటే వారం మనం విన్నా అది మన లైఫ్లో ఫలించదు అనుకుంటున్నామా, లేకపోతే అవసరం లేదనుకుంటున్నామా? ఎందుకంటే ఒకవేళ ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుందుము? మనము ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? మనము యేసుప్రభు రాకడ గురించి ఆలోచిస్తే ఆయన ఎట్లా వస్తాడంట? అందరికీ తెలిసేలాగా నేను ఈ టైంకి వస్తున్నాను, ఈ టైంకి మీరు రెడీ ఉండండి అని చెప్తున్నారా? కాదు. ఎలా వస్తాడంట ఆయన రాకడ? ఎలా ఉంటుందంట? దొంగ వలె ఉంటుందంట. హఠాత్తుగా జరుగుతుంది. దొంగ ఎవరు వస్తున్నారని అనౌన్స్ చేసి నేను ఈ టైంకి వచ్చి నేను తీసుకొని వెళ్ళిపోతా మిమ్మల్ని అని, లేకపోతే మీ ధనాన్ని తీసుకొని వెళ్ళిపోతాను ఏం అనౌన్స్ చేయడు. దొంగ ఎప్పుడు వస్తాడు అనౌన్స్ చేస్తే అందరూ బందోబస్తుగా ఉంటారు. గుడిసెలో ఉన్న వాళ్ళైనా బందోబస్తుగా ఉంటారు కదా, ఎవరైనా కానీ బందోబస్తు ఉంటారు. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నారు? ఆయన రాకడ ఎలా ఉంటుందంట? దొంగ వలె, అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఆర్, ఎప్పుడు ఊహించని విధముగా. సో అన్ఎక్స్పెక్టెడ్ ఆర్లో జరగబోతుంది అంటే మనం చూస్తాం కదా, బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకల గురించి చూసినప్పుడు ఎప్పుడంట వారు మంచిగా పడుకొని ఉన్నారు. ఆయన రావడం ఆలస్యమైంది, ఏం చేశారంట? పడుకున్నారు. పడుకున్నప్పుడు ఏమైందంట? అప్పుడు ఒక వార్త వచ్చింది. ఏమని? యేసుప్రభు అదే ఆ పెళ్లి కుమారుడు వస్తున్నాడని. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు?
కొంచెం సేపులో వచ్చేస్తాడు యేసు ప్రభు, ఇంత మనకు ఆయిల్ అవసరం లేదు, ఇప్పుడు దానికోసం అంత దూరం పరిగెత్తి నేను ఇచ్చేసుకోవాలా అని వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నది సరిపోతుందిలే అనుకున్నారు. కానీ ఏమైందంట, వారి యొక్క దివిటీలు ఆరిపోయినాయి. బుద్ధిగల వారు ఏం చేస్తారు, దాన్ని వెంటనే ఏం చేస్తారు, నూనె పోసి వెలిగించుకున్నారంట. వాళ్ళు తీసుకొని పోబడ్డారు. ఆ లాస్ట్ మినిట్, లాస్ట్ అవర్ ప్రిపరేషన్. మనకి ఈ లోకంలోనే మనం చేసే ఉద్యోగాలని లాస్ట్ మినిట్ ప్రిపరేషన్, లాస్ట్ మినిట్ చేస్తే ఒప్పుకోరు. అలాంటిది మరి మన పరలోకమందున్న దేవుడు మనం న్యాయంగా మరి దేవుని వాక్యానుసారంగా నీతిగా బతకడానికి ఇచ్చిన అవకాశాలు మనం యూజ్ చేసుకోకుండా మనం లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే దేవుడు ఎందుకు అంగీకరించాలి? అందుకే ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు తప్పించుకుంటారు. పౌలు అంటాడు, మీ యొక్క రక్షణ ఏం చేయాలంట, భయముతో వణుకుతో మీరు దానిలో కొనసాగండి. భయముతో వణుకుతో. ఎంతమంది భయపడతారు, అమ్మో నా రక్షణ, అమ్మో ఈరోజు యేసుప్రభు రాకడ ఉంటే నేనేం చేస్తాను. ఒక ప్రీచర్ అంటాడు, ఈరోజే మన లాస్ట్ డేగా లాస్ట్ డే అయితే మనం ఏమేమి చేస్తామో దేవునిలో నిత్యత్వానికి ఎంటర్ అవ్వడానికి ప్రతిరోజు అలాగే ఉండాలంట. ఇదే నా లాస్ట్ అవకాశం ఏమో, ఇదే నా లాస్ట్ డే ఏమో. కానీ ఎంతమంది చూసుకుందాంలే తర్వాత 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 అన్నప్పుడల్లా మనము ఈ 2 కేటగిరీలో ఏదో ఒక కేటగిరీకి చెందాలి. మనమందరం ఖచ్చితంగా సంఘానికి రెగ్యులర్గా వస్తున్నామంటే మనలో ఆ యొక్క కమిట్మెంట్ ఉంది, మనం కన్యకలుగా ఉంటున్నాం. కానీ బుద్ధిగల వారమా బుద్ధి లేని వారమా మనం డిసైడ్ చేసుకోవాలి. మనకు ఆ భయం ఉంటుందా? నేను చెప్పా కదా సంఘంలో ఈ విషయమే లేదని. లాస్ట్ వీక్ అయిపోయి భయభక్తులు లేకుండా పోతుంది సంఘంలో. భయభక్తులు కలిగి ఉంటే వాక్యాన్ని మనం ధ్యానిస్తాం, వాక్యం గురించి ఆలోచిస్తాం, దేవుని యొక్క సన్నిధిలో శ్రద్ధగా వింటాం. మనం దానికి శ్రద్ధ చూపించి మనము వాక్యాన్ని ధ్యానించకపోతే మనం దేనికి ఇస్తున్నాం ఇంకా ప్రత్యేకత? 2 మాటలు దేవా ఇచ్చేయి అంటే దేవుడు దానికి ఇంప్రెస్ అయిపోతాడా? మనుషులు ఇంప్రెస్ అవుతారేమో, దేవుడు కాదు. మనం ఆ విధంగా దేవుడిని ఇంప్రెస్ మనం చేయలేం. సో మనం ఒక ప్రాక్టీస్ చేద్దాం. మనము విన్న మాటలు ఏంటంటే, కావున మనము విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉందాం. సో దేవుడి వాక్యం ద్వారా మీకు దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా ఏమైనా బోధిస్తే నేను చెప్పాను లాస్ట్ వీక్ కూడా, మనలో అందరూ కూడా చక్కగా వాక్యం మంచిగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ దేవుని వాక్యానుసారమా కాదా అని చెప్పబడిన వాక్యము ఏదో బైబిల్ వెతికి చెప్పే ఇది కూడా లేదు, చెప్పగలరు. మరి అంత ఇది ఉన్నప్పుడు మనం ఎందుకు విన్న దాన్ని బట్టి మనము చేయలేకపోతున్నాం? మనము 20 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయినా మనము గనక వాక్యం మనలో పని చేయనివ్వకపోతే మనం ఎక్కడ ఉన్నవారం అక్కడే ఉంటాం. వాక్యంలో శక్తి లేక కాదు, మనం విశ్వాసంతో జోడించినందుకు మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా పోవచ్చు. మనం ప్రాక్టికల్ అప్లికేషన్ ఎంత చేస్తున్నామో విన్న వాక్యము, మనం అదే ఆలోచించాలి. మీ అందరికీ వాక్యం తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ, వాక్యం తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. కాకపోతే మరి వాక్యాన్ని మనం ఎలా అప్లై చేస్తున్నాం? విన్న వాక్యం లేకపోతే మనం ఎందుకు సంఘానికి వస్తున్నాం? అదొక ఆచారం లాగా, ఒక పద్ధతి లాగా, లేకపోతే ఏదో మనం చేయాలి, ఇది చేస్తే అందరూ మనని ఇది చేస్తారు, సంఘానికి రాకపోతే మనని ఏమనుకుంటారో అందరూ. ఈ ప్రాబ్లం వల్ల, దేనివల్ల? ఇది ఆలోచించుకోవాలి మనం, మీరు నేను అందరం కూడా. వాక్యం మనలో పనిచేయనివ్వకపోతే మనం ఏం చేస్తున్నాం? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. 11వ వచనం చదవమ్మా. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. ఇక్కడ ఏమంటున్నాడు? ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. సో దేవుడు మనతో చాలా మాట్లాడాలనుకుంటాడు, కానీ విధేయత లేకపోతే, మనకు వాక్యానికి విధేయత చూపించకపోతే ఏమవుతుందంట, ఇంకా దానికన్నా వేరే రెవల్యూషన్ మనకు రాదు.
ఎంతసేపు చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. మనం వేరే మాట్లాడాలని దేవుడు ఆశపడ్డా అది ముందుకు సాగదు, మనం సాగలేం. సో ఎంతమంది మనము విన్న వాక్యాన్ని అప్లై చేయడానికి అట్లీస్ట్ ట్రై చేస్తున్నాం. సో ఉట్టిగా ఇక్కడ నిలబడి దీనికి ఎంతో వాక్యం షేర్ చేసుకోవాలంటే పర్సనల్గా ఎంతో సిద్ధపడాల్సి వస్తుంది. దేవుడిని సన్నిధిలో వెతకాల్సి వస్తుంది, కనిపెట్టాల్సి వస్తుంది. ఏదో వచ్చి మాకు తెలిసిన 2 వాక్యాలు చెప్పడం కాదు, అలా చెప్పము. ఇక్కడ నిలబడి చెప్పేవాళ్ళు ఎవరు కూడా అలా చెప్పరు. అట్లీస్ట్ మన సంఘంలో, వేరే వాళ్ళ సంఘం నేను చెప్పలేను, కానీ మనం దేవుడి నుంచి కనిపెట్టి దేవుని సన్నిధిలో వెయిట్ చేసి దేవుడు ఏం మాట్లాడాలి సంఘంతో అనుకుంటున్నాడని ఎదురు చూసి దేవుడు మాట్లాడిన మాటలే చెప్తూ ఉంటాం. సో దానికి ముందు ఒకవేళ వారం రోజులు టైం ఉంటే ఆ వారం అంతా దాని గురించి ఆలోచిస్తాం. శనివారం రోజు దాంతో సమయం ఎక్కువ దేవుడి సన్నిధిలో సమయం గడిపి మరి దేవుడి యొక్క మాట మీకోసం తీసుకురాబడుతుంది. సో ఇది ఆ సిద్ధపాటుని కలిగి దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నప్పుడు మనం ఏంటంటే, మనం కనుక రెడీగా లేకపోతే మనకు దేవుడి వాక్యము మరి దేవుడు మర్మాలు మనకు తెలియపరచాలంటే కష్టం అవుతుంది. ఎందుకు? దేవుడు విధేయత చూపించే వరకే ఆయన బయలుపరుచుకుంటాడు. యేసుప్రభువే మరి ప్రార్థనలతోని మరి రోదన చేస్తూ మరి ఆయనని మరణం నుంచి తప్పించగల వానికి మరి ఆయన ప్రార్థన చేశాడంట. దీన్ని చేయడం వల్ల ఏమంటే ఆయన మన ఈ అధ్యాయంలో ఉంటుంది 7వ వచనం చూడండి, 7-8. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన కుమారుడయ్యుండు తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడంట. హల్లెలూయా. సో ఇక్కడ మనము చూస్తూ ఉంటే ఇక్కడ ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. ఎందుకంటే మనం దేవుని వాక్యం నిర్లక్ష్యంగా వింటే అది మనకు తీర్పు, తెలుసా? మనకు అది తీర్పు. ఆ తీర్పులోకి కొన్నిసార్లు దేవుడు చాలా కనికర సంపన్నుడు కాబట్టి ఏం చేస్తాడంటే గట్టిగా కఠినమైన మాటలు లేకపోతే చాలా డీప్ మర్మాలు ఇచ్చేయకుండా ఉంటారు. చాలామంది ఉట్టిగా యేసుప్రభుని వెంబడిస్తూ ఉంటారు. ఒకరోజు ఏమైంది? యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. దాని ముందు చదవా, 1-2 వచనాల ముందు ఏం జరిగిందో. దాని ముందు ఏం జరుగుతుందంటే, నా శరీరాన్ని తిని రక్తాన్ని తాగుతూనే మీరు చదువు, మా మాట చదువు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిననేను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. ఇక్కడ చూస్తే అప్పటి నుండి అంట, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగుతేనే కానీ మీరు మరి పరలోక రాజ్యం చేరలేరని ఇక్కడ మనం చూస్తే, మరి ఆత్మే జీవింపజేస్తుంది కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవంనై ఉన్నాయి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారిలో చెప్పాను. శిష్యులు అంట, ఎవరంట వీళ్ళంతా?
శిష్యులు కూడా విశ్వసించని వారు ఉన్నారంట. ఇక్కడ విశ్వసించని వారు కొందరున్నారు. అయితే ఏమంటున్నారు? కొందరున్నారని విశ్వసించని వారెవరో తను అప్పగించబోవారెవరో ఆయనకు తెలుసంట. కానీ ఏంటంట, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్పుచున్నాను. ఎవరైతే తండ్రి చేత అనుగ్రహింపబడారో వాళ్ళు నా యొద్దకు రాలేరన్నారు. సో అప్పటి నుండి ఎంతంట, అనేక మంది శిష్యులు ఏం చేశారంట, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. సో బోధ కఠినమైన చెప్పాలి అంటే ఏమవ్వాలి? అండర్స్టాండింగ్ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇక్కడ మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ఉంది, ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని మీకు విశదపరచుట కష్టము. 12వ వచనం చదవమా. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. ఇక్కడ ఏముంది? మళ్ళీ ఇక్కడ చూస్తే కాలమును బట్టి చూస్తే ఏంటంట, కాలమును బట్టి చూస్తే చెప్పులు అందరూ వాక్యాన్ని బోధించగలిగిన వారే. నాకు తెలుసు వీళ్ళందరికీ ఆ సామర్థ్యత ఉంది, వాక్యంలో ఆ జ్ఞానం ఉంది. కానీ ఏం చేస్తున్నాం మనం? దేవోక్తిలో మొదట మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చినది. సో మనం కనుక ఆత్మలో మనం మూవ్ అవ్వకపోతే మనకున్న జ్ఞానం అంతా కూడా అది మనకు కరెక్ట్గా ఎలా వాడాలో తెలియదు. చార్ల్స్ స్పర్జన్ గారు ఒక మాట అంటారు, నాలెడ్జ్ కలిగి ఉన్న దాని నాలెడ్జ్ ఏంటంటే మనకి ఒక విషయం గురించి మనకి తెలియజేసేది, అది నాలెడ్జ్. విజ్డమ్ అంట, విజ్డమ్ ఏం చేస్తుందంట, ఆ నాలెడ్జ్ని ఎలా ఉపయోగించాలో మనకి తెలియచేస్తుందంట. నాలెడ్జ్ మనం ఇప్పుడు బైబిల్ చదువుకుంటాం, ఈ నాలెడ్జ్ అంతా ఉంటే మనకు విజ్డమ్ లేకపోతే అది వేస్ట్. ఏది ఎప్పుడు వాడాలో, ఏది ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో మనకి తెలియదు. మనం విశ్వాసం లేకపోతే మనం ఎంత నాలెడ్జ్ తెలిసినా, అదే ఫరిసీయులతో వచ్చిన ప్రాబ్లం, వాళ్ళు ఒక రిలీజియస్ పీపుల్గా అయిపోయారు. ఎందుకు? వాళ్ళకి ఎంత వాక్య ధర్మశాస్త్రం గురించి ఎంత తెలుసు అంటే మనం అసలు వాళ్ళకి కంప్లీట్ కూడా చేయలేమేమో. అంత తెలిసినా ఏమైంది? వారు దానికి విశ్వాసం జోడించక, వారు దేవుని జ్ఞానం పైన ఆధారపడకుండా వారి సొంత జ్ఞానం పైన ఆధారపడుతున్నారు. మొదటి కొరింథీ 2:5 చదువుమా ఒకసారి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఇక్కడ చూస్తే పౌలు మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఇక్కడ చూస్తే మన విశ్వాసము మనుషుల జ్ఞానం పైన ఆధారం చేసుకోదండి. ఎప్పుడైతే ఒకవేళ మన పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత లేకుండా మన బైబిల్ జ్ఞానం తెలిసి ఉంటే ఇది ఒక నాలెడ్జ్తోనే ఉండిపోతుంది. విజ్డమ్ మనకి జ్ఞానము ఇచ్చే ఆత్మ క్రీస్తేసే మన జ్ఞానం ఉంది. సో మనము చాలామంది ఈ వాక్యాన్ని ఉపయోగించుకుంటారేమో. ఎందుకంటే మనం చూస్తే మన దేశం ప్రిన్సిపల్స్ కొన్ని చూస్తే మనకి మనకి ఏమంటారు, స్వాతంత్రం వచ్చింది ఒక బైబుల్ బేస్డ్ ప్రిన్సిపల్స్ మనం పాటించే చాలా మటుకు. సో అయినా కానీ ఏమైంది? రక్షణ వచ్చిందా? చెప్పిన వారు మొత్తము దీన్ని నడిపించిన, ఈ మూవ్మెంట్ నడిపించిన వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళకి రక్షణ వచ్చిందా? విడుదల వచ్చిందా? లేదు. సో ఎంత గొప్ప జ్ఞానము కలిగి ఈ లోకపరమైన ఇది ఉన్నా వారు కనుక యేసుక్రీస్తుని ఎరగకపోతే, మనం దేవుని వాక్యానికి విశ్వాసం జోడించి మనం అదే సత్యమని నమ్మి దాని అనుసారంగానే నడుచుకోవాలని అనుకోకపోతే మనం రక్షణలో ఉంటాము, రక్షణలో నడుస్తున్నామని భ్రమలో ఉంటామేమో, కానీ
మనకి ఆ నిజమైన సాల్వేషన్ ఉండకపోవచ్చు. ఎందుక బోధ కఠినమైందంట. దేవుడు కఠినమైన విషయాలు, మరి చాలా డీప్ విషయాలు మనతో పంచుకోవాలనుకున్నాడు. మనం చాలా దేవా నీ మార్గాలు తెలియజేయి, నీ యొక్క విధానాలు తెలియజేయి, నువ్వు తెలియజేయి అని అడుగుతూ ఉంటాం. తెలియచేస్తే మనం దానికి విధేయత చూపించకపోతే ఏంటి? పాపం. అది తెలుసా? మనం ఆజ్ఞాతిక్రమము పాపం. దేవుడు ఏదైనా మాట మాట్లాడితే అదేంటి? ఏంటది చెప్పండి? ఇది ఏంటి? దేవుని ఆజ్ఞ. అది ఆజ్ఞ, కట్టడాలు అంటాం మనం, లాస్ అండ్ స్టాట్యూట్స్. ఏంటవి? ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడిచ్చిన మాట ఆదామవ్వ ఫస్ట్ చేసింది ఏంటి? ఆజ్ఞాతిక్రమం. అదేమైంది? పాపముగా మారిపోయింది. సో మనం దేవా మాట్లాడు 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 అని అడిగి దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకి మనం విధేయత చూపించకపోతే అదేంటి? పాపం. విశ్వాసం మూలముగా కానిది ప్రతిదైనా ఏదైనా కానీ అది ఏంటంట? పాపం. సో మన సాల్వేషన్కి ఫస్ట్ స్టెప్ విశ్వాసం. మనందరికీ తెలుసు ఈ బేసిక్ థింగ్. అది ఇక్కడ మనం ఏంటంట, ఈ మూలోపదేశాలను మాని మనము ముందుకెళ్ళాలని మళ్ళీ మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడమ్మా. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. పాలు తాగు ప్రతివాడు ఏంటంట? శిశువే. పాలు తాగడం అంటే బేసిక్ టీచింగ్స్ గురించి ఇక్కడ ఉంటుంది. 6వ అధ్యాయము కొన్ని వచనాలు చూద్దాం. మొదటి వచనం, 2వ వచనం. దేవుని యందలి విశ్వాసమును చదువు. దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. క్రీస్తుని గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణుల అగుటకు సాగిపోదము అంటున్నాడు. అది ఎలా సాధ్యం అంటే 5వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నాడు. మనం అది ట్రైన్ చేస్తున్నామా మన యొక్క సెన్సెస్ని? ఏ సెన్సెస్? స్పిరిచువల్ సెన్సెస్, ఆత్మీయ సెన్సెస్, ఆత్మీయ దృష్టిని, ఆత్మీయ వినికిడిని, ఆత్మీయంగా గ్రహించే శక్తిని, ఏది పనిచేస్తుందో అన్న విషయాలు మనం గ్రహించే శక్తిని మనము దాన్ని ట్రైన్ చేస్తున్నామా? ఎంత ట్రైన్ అయి ఉన్నాం? మనము వయసులో వచ్చిన వారు ఏం చేస్తారంటే వీటి యందు తర్ఫీదు పొందుతారంట. కానీ ఆయన ఏమంటున్నాడు? సాధకము చేయబడిన జ్ఞానం కలిగి ఉన్నాము కనుక బలమైన ఆహారము వారికే తగును. బలమైన ఆహారము వారికే తగినట్ట. బలమైన ఆహారం కావాలి. దేవుడు చాలా మర్మాలు మనకు తెలియజేయాలి. దేవా మాట్లాడు మాట్లాడు మాకు చెప్పు. ఒకవేళ అవి తెలియజేయబడకపోతే ఎందుకు అని ఆలోచించామా? ఎందుకు నాకు, లేకపోతే నేను ఇక్కడ స్టాగ్నెంట్ అయిపోయాను, దేవుడు మాట్లాడడానికి ఇష్టపడట్లేదా? లేకపోతే ఆయన అంటాడు మిమ్మల్ని రక్షించిన నా చెయ్యి కురుస కాలేదు అని అంటాడు. మిమ్మల్ని చదువుదాం. అది యెషయా 50 కదమ్మా. 52 చదువు. 50 అనుకుంటున్నాను. 59 59. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. సో రక్షించకున్నట్లు ఆయన చెయ్యి కురచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదంట. కానీ మన పాపంలే, మన దోషాలే ఆయనని మనది ఇది వినలేకుండా మన ముఖం ఆయన ముఖంలో మనకు కనపడకుండా మరుగుపరుస్తున్నాయంట. సో ఎవరు ఆపుతున్నారు? దేవుడు నన్ను ఇంకా లోతైన అనుభవంలోకి తీసుకెళ్లకుండా చెప్పగలరా? ఎవరు ఆపుతున్నారు? మనమే. ఒకవేళ మనం విన్న వాక్యానికి విధేయత చూపించకపోతే, మనం అది కొట్టుకొని పోకుండా మనం జాగ్రత్త పడకపోతే మనం ఏం చేస్తున్నాం? దాన్ని పోగొట్టుకుంటాం. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటారా? తప్పించుకోము. దాని ఆన్సర్ ఏంటంటే తప్పించుకోము. అదొక ఎక్స్క్లమేటరీ క్వశ్చన్ మార్క్ అనమాట. తప్పించుకుంటారా మీరు ఇట్లా చేస్తే అంటే దాని అర్థం ఏంటంటే తప్పించుకోలేరు. మీరు తప్పించుకోలేరు.
మనకిఇంకా పాలతోనే పోషించాల్సి వస్తుంది. మనం దేవుని యొక్క మర్మాలను తెలుసుకోవడానికి ఇంకా సిద్ధంగా లేము. ఎదుగుదల ప్రోగ్రెస్ ఆగిపోతే చాలా డేంజరస్ స్టేట్. అది ఏం చేస్తుందంట, అది ఒక చోట నీళ్ళు ఆగిపోయి కొన్ని చోట్ల ఉంటే ఏమవుతాయి, దానికి ఏమొస్తాయి, ఫ్లైస్ వస్తాయి, అన్నీ ఏమంటారు, ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి. ఇవన్నీ దేనికి గుర్తు? దురాత్మ యొక్క దాన్ని అట్రాక్ట్ చేస్తాయి. సో ఒక అలవాటు, దేవునికి వ్యతిరేకమైన అలవాటు ఒక ప్రాక్టీస్గా మారితే దాని వెనకాల ఒక స్పిరిచువల్ పవర్ వచ్చి ఉంటుంది. అందుకే కొన్నిసార్లు మనం చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అది మారడం మనకు కష్టమైపోతుంది. మనం కొన్నిసార్లు దేవునికి అవిధేయత అనేది ప్రాక్టీస్ చేసామనుకోండి, కొన్నిసార్లు దాని వెనకాల ఒక పవర్ వస్తుంది, దాని వెనకాల ఒక స్పిరిచువల్ పవర్ అటాచ్ అయి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే దానికి డెలివరెన్స్ తప్ప వేరొక మార్గం ఉండదు. మనము ఈ యొక్క అవిధేయత అనేది ఒక ప్రాక్టీస్ లాగా మనం చేసుకుంటూ ఉంటే బీ మైండ్ఫుల్, దాని వెనకాల ఒక స్పిరిచువల్ ఇది అటాచ్ అవ్వచ్చు అవిధేయత వల్ల. వీ హ్యావ్ టు బి వెరీ వెరీ మైండ్ఫుల్ అండ్ కేర్ఫుల్ అబౌట్ దిస్. ఫరో కొన్నిసార్లు తన హృదయాన్ని కఠినపరుచుకున్న తర్వాత ఏం చేస్తాడు దేవుడు? ఆ కాఠిన్యానికి ఆయనని అప్పగించేస్తాడు. సో మన ఎదుగుదలకి ఎవరు బాధ్యులు అంటే మనమే. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఓన్ గ్రోత్. పాల్ వాషర్ గారు ఒక మాట అంటారు, ఒకవేళ అబద్ధపు బోధలు లేకపోతే దుర్బోధలు ఇవన్నీ మీరున్న సంఘంలో నుంచి వస్తున్నాయంటే సమ్ టైమ్స్ బీ మైండ్ఫుల్, దట్ ఈస్ అ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ అపాన్ యూ అంటాడు. ఆ మాట నాకు చాలా భయం వేస్తుంది. మనం ఏమి చేస్తున్నాం, మనకు విన్న వాక్యాన్ని మనం విధేయత చూపించకపోతే ఎన్ని ఇయర్స్ అయినా మీకు ఇదే ఒక లిమిటెడ్ దాంట్లోనే ఉంటుంది. కానీ దేవుడు ఏంటంటే మనని ఇంకా చాలా గొప్ప లోతైన అనుభవాల్లోకి తీసుకెళ్ళి మనం ఇంకా ట్రైన్ అయ్యి ఇంకా మనం దేవుళ్ళు ఎదగాలని చెప్పి ఆయన కోరుతున్నాడు, ఆశపడుతున్నాడు. మనం ఎంత విధేయత చూపిస్తే అంతగా మనం ఎదుగుతాం, అంతగా మనం బలపడతాం, అంతగా మనము హెచ్చింపబడతాం. మనకి ఎన్ని సంవత్సరాలైనా ఒక్కటే ఇది ఉంటే కరెక్ట్ కాదు. అది వీఆర్ ఆల్రెడీ స్టాగ్నేటెడ్. అక్కడ స్టాగ్నేట్ అయిపోతే ఇందాక చెప్పినట్టు దెర్ ఇస్ అ పవర్ బిహైండ్ ఇట్. అట్రాక్ట్ అవుతాయి, ఓకే అవిధేయత ఉంది, ఇది నా ప్లేస్. మనం చూస్తాం కదా క్రానికల్స్ ఆఫ్ నార్నియాలో ఫస్ట్ ఆ పాటలో మనం చూస్తే ఏముంటుంది, ఎప్పుడైతే ఎడ్మండ్ అనే అబ్బాయి ఇవ్వబడిన ఆజ్ఞను మీరుతాడో సాతాను ఏం చేస్తుంది, అస్లాన్ యేసుప్రభుకు సాదృశ్యంగా ఉంటాడు ఆ మూవీలో. కానీ ఏమవుతుంది అక్కడ, వాడు నాకు చెందినవాడు అంటది. అవిధేయత చూపించే ప్రతి వారి వెనకాల ఒక స్పిరిచువల్ ఫోర్స్ ఉంటుంది. ఆ స్పిరిచువల్ ఫోర్స్ దేవుడి నుంచి వచ్చింది కాదు. అబద్ధములకు జనకుడు ఎవరంట? సాతానుడు. వాట్ కైండ్ ఆఫ్ ఫోర్స్ ఆర్ వి ఎంటర్టైనింగ్? ఎవరైనా కానీ మనం అందుకే ఒకటి అలవాటుగా మారితే అది చాలా డేంజరస్ థింగ్. అవిధేయత అలవాటుగా మారిందా, అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందా, మరి ఏమంటారు అసూయ, ద్వేషము, బిట్టర్నెస్, ఇవన్నీ అలవాటుగా మారితే చాలా డేంజరస్ స్టేట్ అది. అందుకే కొన్నిసార్లు డెలివరెన్స్ అవసరం ఉంటుంది. ఎందుకు? దేని నుంచి డెలివర్ అవుతున్నారు? దాని వెనకాల మనం అది స్టాగ్నేట్ అయిపోయాం, అక్కడ మనం అలాగే ఉండిపోయాం కాబట్టి వేరే విషయాలు అట్రాక్ట్ అవుతున్నాయి. ఏంటవి? దురాత్మలు. దాన్ని మనం అట్రాక్ట్ చేస్తున్నాం. అట్రాక్ట్ చేసినప్పుడు మనకు అప్పుడు దాని నుంచి డెలివరెన్స్ తప్పదు. కొన్నిసార్లు ఒకటే సైకిల్లో తిరుగుతుంటాం. దాన్ని స్పిరిట్ ఆఫ్ కాదేశ్ బర్ని అంటారు. ఏంటంటే అది ముందుకు వెళ్ళాలని ఎంత అనుకున్నా యూదుల్లాగా ఇజ్రాయేలీలాగా అదే సైకిల్లో తిరుగుతూ ఉంటారు. ఏదో ఒక విధముగా ఎన్నిసార్లు దాని నుంచి బయటకు రావాలని అదే సైకిల్లో తిరుగుతుంటారు. ఎందుకు? వారిలో ఫస్ట్ విశ్వాసం, ఆ చెప్పిన మాట బట్టి విశ్వాసం ఉండదు, తర్వాత దానికి విధేయత ఉండదు. ఈ రెండు లేకపోతే మనం ఎక్కడున్నాం అక్కడే 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అక్కడే ఉంటాం. కొంతమంది అయితే ఆ దాంట్లోనే ఆ యొక్క సైకిల్లో తిరుగుతూనే వారి లైఫ్ ఎండ్ చేస్తారు.
దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తాడో అక్కడే చుట్టూ తిరుగుతూ ఉండమంటాడా? మోషేతో చెప్పిన మాట ఏంటి? సాగిపోండి. దేవుడు చెప్తాడు సాగిపోండి, సాగిపో, సాగిపో. లోతు భార్య ఏం చేస్తుంది? వెనకాలకు తిరిగి చూడకుండా సాగిపో అని చెప్తాడు దేవుడు. నీ వెనకాల దానితో నీకు సంబంధం లేదు, నువ్వు ముందుకు సాగిపో. ఆమె ఏం చేస్తుంది? వెనకాల తిరిగి చూస్తుంది. ఒక టెస్టిమోనీగా నిలిచింది ఆమె. ఏంటి? అవిధేయత చూపించే వారికి ఒక సాక్ష్యంగా అక్కడ నిలిచింది ఆమె. మనం పరీక్షించుకుందాం. వాట్ ఆర్ వి డూయింగ్ విత్ వాట్ వీ హ్యావ్? మనకు తెలిసిన దాన్ని బట్టి మనం లెక్క అప్పచెప్పాలి రేపటి రోజున. మనకి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకుంటామా అని దేవుడు అడుగుతున్నాడు. విల్ యూ ఎస్కేప్ ఇఫ్ యూ డిసోబే? ఈ రక్షణ నెగ్లెక్ట్ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకుంటావు. విన్న వాక్యంకి ఎంత మాత్రం మనం విధేయత చూపిస్తున్నాం. సో మనం వాక్యం వింటున్నామంటే ఆ వాక్యము మనలో పనిచేయనివ్వకపోతే మనము శాపగ్రస్తులమే. చాలామంది బ్రేక్ త్రూస్ కోసం ఎదురు చూస్తాం, మనం బ్రేక్ త్రూస్ మనకు రావు. లేకపోతే ఇంకా వేరే వేరే విషయాల గురించి మనం ఎదురు చూస్తాం, రావట్లే. అప్పుడు ఏమంటాం? నయోమిలాగా కొన్నిసార్లు సనుగుడం గొనగడం మనకు వచ్చేస్తుంది. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. నేను ఏ విధంగా మారుతున్నా, రోజు రోజుకి నేను నూతన పడుతున్నానా? చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22-23 వచనాలు చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనం ఇంతకుముందు ఎప్పుడైతే ఆదాము పాపంలో పడిపోయారో వారి స్వభావంలో వారి పోలికల్లో జనరేషన్స్ని వాళ్ళు తీసుకొని వచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంట, మనం దేవుని ఎరిగాక నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావంకి పాత స్వభావానికి పోలిక ఉండకూడదు. పాత సౌలు కొత్త పౌలుగా మార్చబడిన వ్యక్తిని చూస్తే ఏమన్నా పోలిక కనిపిస్తుందా? లేదు. ఇప్పటి వరకు నాకు తెలిసిన వాటిని అన్నిటిని ఏమనుకున్నానంట, నష్టపరుచుకొని వాడిని పెంటతో సమానంగా ఎంచుకున్నా అంటాడు. పోలిక లేదు. మనకి ఇప్పుడు మనం చూస్తే మనని మనం చూసుకుంటే ఎవరు మనకన్నా మంచిగా మనని ఎరిగిన వారు ఎవరు ఉండరు, ఉట్టి దేవుడు తప్ప. మనని మనం చూసుకుంటే ఇప్పుడు నన్ను నేను చూసుకుంటే పాత మీనాకి కొత్త మీనాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏమైనా డిఫరెన్స్ ఉందా? కనబడుతుందా? మనం ఫస్ట్ చూసుకోవాలి. అందుకే మనం విశ్వాసంలో ఉన్నామో లేదో ఎవరు పరీక్షించాలంట? ఎవరు పరీక్షించాలి? 2 కొరింథీ 13:5 ప్రకారం. సో చదవండి. మనం విశ్వాసంలో ఉన్నామో లేదో పక్క వాళ్ళు పరీక్షించాలా? ఏం చేయాలంట? మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి. ఎందుకంటే మీకు వాక్యం తెలుసు. మీరే వాక్యం తెలియని ఫస్ట్ టైం చర్చ్కి వచ్చే బిలీవర్స్ కాదు. దేవుని కృప వల్ల వాక్యం బాగా తెలిసిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. అందరూ ఈ సంఘంలో ఎదిగిన వారు 99% ఈ సంఘంలో ఎదిగిన వారే ఉన్నారు. అయితే మనం ఏం చేయాలంటే మనం విశ్వాసంలో ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. మనము నా పాత స్వభావానికి కొత్త స్వభావానికి తేడా లేకపోతే మనం నూతన పరచబడ్డామా? నవీన స్వభావం కలిగి ఉన్నామా? క్రీస్తుని ధరించుకున్న వారిగా ఉన్నామా? ఏది నన్ను మనం ఏదైతే మన హెబ్రీ 12:1 చదువుమా. మనం ఏదైతే ఆటంకపరుస్తుందని ఏం చేయాలంటే అది పక్కన పెట్టి మనము మన ఎదుట ఉంచబడిన పరుగు పందాన్ని ఓపికతో పరిగెత్తాలని చదువు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. యేసు వైపు చూచుచు ఎందుకుంది?
ఆయన మనకు ముందుగా పరిగెత్తారు. ఆయన మనం ఏ విధంగా జీవించాలో మాదిరి ఒకటి విడిచిపోయారంట. మాదిరి ఒకటి విడిచిపోయారు. ఆ మాదిరి మనం పరిగెత్తున్నప్పుడల్లా మనం దేనికి దగ్గరగా పరిగెత్తుతున్నామో తెలుసా? ఆయన మనకు ఏర్పరిచిన ఒక గమ్యానికి, ఆయన మనకు సిద్ధపరిచిన గోల్కి, ఆయన దగ్గరికి మనం ఎప్పుడైతే మన కోసం దేవుడు సిద్ధపరిచిన దానికి మనం పరిగెత్తుతున్నామో, మనం ఎవరి దగ్గరికి పరిగెత్తుతున్నాం? యేసు ప్రభువు దగ్గరికి, తండ్రి దగ్గరికి. మన సులువుగా చిక్కులో పెట్టి ఏంటంట? పాపమును భారమును విడిచిపెట్టి ఏం చేయాలంట? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపిక కావాలంట. మనం ఈ పరుగు పందెంలో ఇచ్చేయాలంటే చాలామందికి ఓపిక ఉండదు. దేవుడు కార్యం చేయాలనుకుంటాం కానీ ఓపిక ఉండదు. దేవుడు సృష్టిలో కూడా కొన్ని నియమాలు పెట్టి మనకు చూపిస్తున్నాడు. నేను పని చేయాలంటే ఒక సమయం ఉంటుంది, ఓపిక కలిగి ఉండాలని. గర్భం దాల్చిన వెంటనే బిడ్డ శిశువు పుట్టదు, ఇన్స్టెంట్గా ఏముండదు. 9 నెలలు పోయాలి. 9 నెలలు తల్లి ఎంత శ్రమ పడుతుందో తెలుసా? ఉట్టిగా పిల్లలు పుట్టారు. ఒకవేళ శ్రమ పడడం నాకు ఇష్టం లేదు అనుకుంటే ఈ లోకానికి ఒక బిడ్డ వస్తారా? ఎంతో శ్రమతో. ఏమి శ్రమ? ఆ శ్రమ ఎందుకు భరిస్తుంది? ఒక నిరీక్షణ ఉంటుంది. ఏంటి? నాకు ఒక కుమారుడు కుమార్తె, నాకు ఒక న్యూ లైఫ్ నా చేతిలోకి వస్తుంది. అది నాదిగా దేవుడు నాకు ఇస్తున్నాడు. నేను దాన్ని పెంచాలి, పోషించాలి, ఎదిగింప చేయాలి. ఒక ప్రాసెస్ గుండా వెళ్ళడము అవసరం. మనకు ఓపిక ఎందుకు అంటున్నాడు దేవుడు? మరలా ఎప్పుడైనా దేవుడు కార్యాలు నెరవేర్చబడాలంటే ఓపిక అంటాడు. చాలామంది ఓపిక కోల్పోతారు, నిరీక్షణ కోల్పోతారు. ఏం చేస్తాము? ఆ గర్భం దాల్చిన దాన్ని కొన్నిసార్లు మనమే దాన్ని లయపరుస్తాం అంతే, విత్ అవర్ ఓన్ హ్యాండ్స్, బికాజ్ వీ డోంట్ బిలీవ్, వీ డోంట్ హ్యావ్ పేషెన్స్. దేవుడు చెప్పినవి నెరవేర్చబడడానికి మీకు మీ అవసరమై ఉందంటాడు. ఓపిక మీరు ఉండాలి. మీరు అన్నీ దేవుని చిత్తము జరగడానికి అన్ని నెరవేర్చిన తర్వాత మనం అది ఫలించడానికి ఏముండాలంట? ఓపిక ఉండాలి. ఆ ఓపిక కలిగి మనం ఉన్న సమయంలో ఏమి చేయాలి? దేవుడి పైన ఆధారపడాలి, దేవుడి పైన నిలిచి ఉండాలి. గర్భం దాల్చిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో అది దాల్చడం వరకే తెలుసు. తర్వాత ఏమవుతుంది, ఏం జరుగుతుందో ఎవరు మనకు చెప్తారు? డాక్టర్ చెప్తారు. డాక్టర్ ఇచ్చిన సూచనలు ఫాలో అవుతారు. అవి చాలా శ్రద్ధగా ఫాలో అవుతారు. కానీ దేవుని విషయం వచ్చేటప్పటికి అన్నీ సృష్టించిన సృష్టికర్త మాటలు మనం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అది గర్భము దాల్చి అది వీక్గా అయ్యి, ఎప్పుడైనా కానీ ఒక తల్లి గర్భం దాల్చగానే శిశువు పుట్టేస్తాడా? ఎప్పటి వరకు ఓపిక కలిగి ఉండాలి? 9 నెలలు. దానిలో చెప్పబడిన నియమాలు కొన్నిసార్లు ఏవి తప్పినా ఏమవుతుంది? ఆ యొక్క శిశువు ఈ లోకంలోకి రాకుండా ఆగిపోవచ్చు. ఈ నియమాల ద్వారా, అందుకే సృష్టిని దేవుడు చూపిస్తూ మనకొని నేర్పిస్తూ ఉంటాడు. ఈ నియమాలు మనము గమనించుకోవాలి. నా లైఫ్లో నేను దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలంటే నేను ఆ యొక్క ఏదైతే అది ముందో దేవుడు నా కోసం ఏదైతే ఏర్పరిచాడో ఆ సంపూర్ణతలోకి నేను వచ్చాక ఏమవుతుంది? ఆ 9 నెలల గర్భము ఆ యొక్క కంప్లీట్ అయ్యాక ఏమవుతుందంట? అప్పుడు శిశువు వస్తాడు. అది సేమ్ థింగ్ విత్ పాపం కూడా. పాపము గర్భం దాస్తుందంట. అది పరిపక్వమయ్యాక ఏమవుతుందంట? దానికి తీర్పు వస్తుంది. చూద్దామా? యాకోబు 1:12 అనుకుంటా. చూడమా 15 చదువు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనను. ఇక్కడ చూస్తే మనం చూస్తాం ఏది కూడా దానికి ఒక సమయం ఉంటుంది. వెంటనే ఇది తీర్పు రాలేదు కదా అని చెప్పి మనం దాన్ని మరలా రిపీట్ చేస్తూ ఉంటే ఒక దినమున అది తీర్పులోకి వస్తుంది. రిపీట్ చేస్తున్న కొద్దీ మనం ఎవరిని గెలిపిస్తున్నామంటే అవినీతి క్రియలు చేస్తుంటే మనం అవినీతికి దాసులం అవుతాం. నీతి పనులు చేస్తూ ఉంటే నీతికి మనము దాసులుగా మారుతాం. దేనితో మనం ఉంటామో, దేన్ని మనం సపోర్ట్ చేస్తామో అది గెలుస్తూ ఉంటుంది. రోమాలో ఉంటుంది ఆ మాట.
సో బేసిక్గా నేను ఎక్కడ స్టార్ట్ చేయాలి దేవుని వెంబడించడం అని అంటే, మనము చిన్న చిన్న వాటికి విధేయత చూపించాలి. చిన్న చిన్న పనులకి, చర్చ్కి టైంకి రావడం, ప్రార్థనలో సమయం గడపడం, దేవుని వాక్యం చదవడం, వాక్యం విన్న చిన్న మాటలకి విధేయత చూపించడం స్టార్ట్ చేయాలి. చిన్న మాటలకి ఎదుగుదల అప్పుడే వస్తుంది. నేను ఎదగట్లేదు, ఈ సంఘంలో ఎదగట్లేదు, లేకపోతే ఇంకొక దాంట్లో ఎదగట్లేదు, మీరు ఎక్కడ పోయినా ఎదగరు ఒకవేళ మీరు ఈ ప్రిన్సిపల్ నేర్చుకోకపోతే. ఒకవేళ ఉట్టి చర్చ్ని బట్టే నీ ఎదుగుదల ఉంటే, ఆ సమయాలు మనకు ఎగ్జాంపుల్గా ఉన్నాడు. ఒక భయంకరమైన స్టేట్లో ఉన్న ఏం చేస్తాడు సమయాలు? ఎదిగాడు. ఎలా ఎదిగాడు? ఒక పవర్ఫుల్, ఒక దేవుని ప్రవక్తగా ఎదిగాడు. ఒక సమయాలు వస్తున్నాడంటే ఏమయ్యేదంట? ఆ ప్రాంతానికి భయం వచ్చేదంట. సమయాల నోటి నుంచి వచ్చిన మాట ఏది కూడా నెరవేర్చబడకుండా ఇది పోలేదు. సమయాలు అంటే ఒక ఉజ్జీవానికి గుర్తు అంట. దేవుని వాక్యం అరుదుగా ఉన్న రోజులు ఏమైంది? సమయాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. మనం నవీన స్వభావంను ధరించుకోవాలంట. మన పాత విషయాలు విడిచిపెట్టాలంట. మనలో ఇది మనం ఒక నీటిలాగా ఉన్నామనుకోండి, యేసుప్రభు చేతికి వెళ్ళాక ద్రాక్ష రసంగా మారాలి. ఆ బాణాల్లో ఉన్న నీరుగా మనం ఉంటే మిరకల్ అంటాం. గ్రేటెస్ట్ మిరకల్ ఏంటంటే మనం రక్షణ పొందడమే. మన వంటి పాపులు, ఏ యోగ్యత లేని మనం ఏమి పొందుకున్నాము? యేసయ్య మన హృదయంలోకి రాగానే చాలా ఇంపార్టెంట్ పీపుల్ అయిపోయాం. ఎవరికి? మనుషులు కాదు, ద క్రియేటర్ హిమ్సెల్ఫ్. ఎవరైతే మనల్ని సృష్టించాడో సృష్టికర్తకు ప్రాముఖ్యమైన వారం. ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోక రాజ్యంలో అంట సెలబ్రేషన్ ఉంటుందంట. ఇప్పుడు తప్పిపోయినవాడు మరలా ఇప్పుడు తిరిగి వచ్చాడు, చనిపోయినవాడు మరలా బ్రతికాడు అని ఒక విందు ఉంటుందంట. హెవెన్ రిజాయిసెస్ ఓవర్ అస్. మనం చూసే ఈ న్యాచురల్ రెల్మ్ కన్నా సూపర్ న్యాచురల్ రెల్మ్ ఇంకా చాలా నిజమైనది అండ్ కాన్స్టెంట్గా ఉండేది. సో మనం ఈ న్యాచురల్ దాంట్లో మన చిన్న చిన్న విషయాలు, మనం చెప్పాం కదా, ప్రతి ఉదయం దేవుడు ఏం చేస్తాడంట, నన్ను ప్రతి ఉదయం లేపుతున్నప్పుడు నేను ఆయన మాటకు అవిధేయుడను కాక అని మనం లాస్ట్ వీక్ అదే ధ్యానించాం. మన దేవుని మాటకు అవిధేయత చూపించక ఏం చేస్తాడంటే, ఆయన విధేయత చూపించినప్పుడు ఆయన ఇంకా ఎక్కువగా ఆయన దేనికి దగ్గర అవుతా ఉన్నాడు? యేసు ప్రభు మరణానికి దగ్గర అవుతా ఉన్నాడు. విధేయత చూపిస్తే ఎక్కడికి దగ్గర అవుతా ఉన్నాడు? మరణానికి దగ్గర అవుతా ఉన్నాడు. పౌలు కూడా విధేయత చూపిస్తే దేని దగ్గర అవుతా ఉన్నాడు? మరణానికి దగ్గర అవుతున్నాడు. ఆ యొక్క పాత్రలో వేయబడ నీళ్ళు ఏమైపోయిందంటే ద్రాక్ష రసముగా మార్చబడింది. నీళ్ళకున్న ఏ స్వభావం కూడా ద్రాక్ష రసంలో కనపడదు. నీళ్ళు ట్రాన్స్పరెంట్, టేస్ట్లెస్. దానివల్ల ఉపయోగాలు ఉన్నాయేమో, కానీ ఏ ఎఫెక్ట్ అయితే ద్రాక్ష రసం ఇస్తుందో, ద్రాక్ష రసం జాయ్కి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్సే వేరు. అలా మారిపోతుంది. ఆ బాణలో ఉన్న ఆ ద్రాక్షరసం ఏమైందంట, యేసు ప్రభుతో నీళ్ళు ద్రాక్షరసంగా మార్చబడ్డాక దాని పనేంటి? అది మనుషులకు సర్వ్ చేయబడిందంట. నాలో మరణం పనిచేస్తుంటే మీలో జీవము పనిచేస్తుంది అంటాడు. మనం ఏం కావాలి? మనం ఇతరులకు సర్వ్ చేయబడడానికి. మనం చూస్తే పౌలు కూడా ఏమంటాడు, నేను పానార్పణముగా పోయబడుచున్నా అన్నాడు. వీఆర్ డ్రింక్ ఆఫరింగ్. అందుకు యేసుప్రభు అన్నాడు, ఇప్పుడు తీసుకెళ్ళి సర్వ్ చేయమన్నాడు. ఎలా ఉండాలి? మన దేవుడు ఎక్కడికి మనం తీసుకెళ్ళి పోయాలని కూడా అక్కడ పోయబడడానికి సిద్ధంగా ఉండాలి. సాలిడ్గా ఉంటే దాన్ని ఎవడో ఏం చేయలేడు. అక్కడే ఉండి ఏమవుతుంది? అది సాలిడిఫై అయిపోయినట్టు మనం చేయకూడదు. మనం పానార్పడంగా పోయబడడానికి సిద్ధంగా ఉండాలి. ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. దేనికి రెండిటికి సిమిలారిటీ లేదు. ఆ పాత్రల్లో పోయబడింది. వాటి యొక్క నేచర్, స్వభావం మారే డే వచ్చింది దానికి. ఎప్పుడు? యేసు ప్రభు తాకినప్పుడు. మనము ఆ విధముగా యేసుప్రభు రా అని మనము అవిశ్వాసంతో, అవిధేయతతో మనం ఉంటే మనలో మరి దేవుని యొక్క కార్యము సంపూర్ణం అవ్వడానికి అవకాశం ఉండదు. అవిధేయత నేను ఇంతకుముందు కూడా ఎప్పుడు చెప్తున్నా, క్యాన్సర్ లాంటి తినేస్తుంది లోపల నుంచి మనకు తెలియకుండానే మనం ఉట్టి డొల్ అయిపోతాం. ఏముండదు. మీరు బ్రతికి ఉన్నారని ఒక పేరు మాత్రం ఉంది, కానీ మీరు మృతులే.
చాలా ఆ యొక్క ఫిగ్ ట్రీలో ఏం కనిపించాయంట, అంజూరపు చెట్లో చాలా లీవ్స్ కనపడ్డాయంట. చాలా ఇదిగా బయట నుంచి చూస్తే అబ్బా ఎంత దీనిలో ఎంత ఫలం ఉందో అని అనిపిస్తుంట. యేసు ప్రభు దాన్ని పరీక్షిస్తే ఏమున్నాయంట, ఒక్క ఫలం కూడా లేదు. లేనప్పుడు ఏమైందంట, అది కర్స్ చేయబడింది, శపించబడింది. మనము ఫరిసీయులు చూసినప్పుడు ఏమన్నాడు దేవుడు, సున్నం కొట్టిన సమాధులు, బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అన్నాడు. మనం అవుట్వర్డ్ దానికే మనం ఉండిపోయి ఉట్టి మనం చర్చ్కి రావడమే ఇంపార్టెంట్ అనుకుంటే వీఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. చర్చ్కి వచ్చి మనం ఏం చేస్తున్నాం, దేవుని మాట నాకు వినపడిన తర్వాత దానికి విధేయత చూపించకపోతే మనకు శ్రమ. రాజు ఆజ్ఞ వినకపోతే, రాజు ఆజ్ఞ వినపడిన తర్వాత దానికి లోబడకపోతే ఏమవుతుంది, వారి యొక్క తల తీసేయబడుతుంది. మనం చూస్తాం, నెబుకద్నెజర్ ఆజ్ఞ ఇస్తాడు, అందరు నాకే నా ప్రతిమకే మొక్కాలని చెప్పి. ఎవరైనా అలా చేయకపోతే వాళ్ళని అగ్నిగుండంలో వేసేస్తానంటే ఆ మాట, ఆ యొక్క ఆ బూర లేకపోతే ఆ యొక్క ఇది వినపడినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అందరు చచ్చినట్లు దానికి ఏం చేయాలా, సాగిల పడవలసిందే. సాగిల పడని వారు, ఇది నెగటివ్ ఇది కాబట్టి దేవుడు దాంట్లో లేడు కాబట్టి మనం చూస్తాం, వాళ్ళు సాగిల పడకపోయినా వారిని దేవుడికి వారు లోబడున్నారు కాబట్టి వారికి దేవుడు రక్షించాడు. సాగిల పడి ఉంటే వారికి ఈరోజు మనం వారి చరిత్రలో మనం ఈ విధంగా వారి గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. కానీ ఒక రాజు ఆజ్ఞ ఎంత బలమైనది మనము చూడడానికి నేను ఈ ఎగ్జాంపుల్ కోట్ చేశాను. ఒక కింగ్స్ డిక్రీ, ఒక రాజు ఒక ఆజ్ఞ ఇస్తే, మన దేవుడు ఏంటి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువా దేవా అని మనం పిలుస్తుంటాం. కానీ నిజంగా ప్రభుత్వానికి ఒప్పుకుంటున్నామా? నువ్వేం చేసినా నేను ఏమి చేయక మౌనిగా ఉన్నానని నేను కూడా నీ వంటి వాడిని అనుకుంటున్నావేమో అంటాడు దేవుడు. కానీ నేను ఒకరోజు లెక్క అడుగుతాను. దేవుని మరచివారులారా ఇది యోచించుకోండి అంటాడు. నేను మిమ్మల్ని చీల్చివేసిన ఎడల మిమ్మల్ని రక్షించేవాడు ఒక్కడునూ లేకపోవును. రాజ్యము, మహిమ, ఘనత అన్నీ కూడా దేవునివి. ఆయన రాజు మనకి ఒక ఆజ్ఞ ఇస్తే మనము ఆ ఆజ్ఞని పాటించకపోకుండా ఉండడానికి మనం ఆలోచించుకుందాం, నిజంగా నాకెంత ధైర్యము, మీకెంత ధైర్యము, మనందరికి ఎంత ధైర్యం. ఎందుకు వెంటనే మనకు తీర్పు రావట్లేదా అనా? హఠాత్తుగా తీర్పు వస్తే ఏమవుతుంది? దేవుని యొక్క సన్నిధి మనం కుమ్మరించబడాలి అని అడుగుతాం కదా. కొన్నిసార్లు నిజంగా దేవుడు కృపతోనే ఇచ్చేయట్లేదు, ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడన్నది. మనం చూస్తే అహరోను కుమారులు వేరొక అగ్ని తీసుకొచ్చినప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితి? ఆ అగ్ని వారిని దహించి వేసిందంట. అలాగ తీర్పు వస్తూ ఉంటే మనకు భయం వచ్చేదేమో. దేవుడు మనల్ని ఇంకా నశించిపోకూడదని ఏం చేస్తున్నాడంట, దీర్ఘశాంతం వహిస్తున్నాడంట, ఓపికతో ఉన్నాడు. ఇంకా పాలిచ్చే పోషిస్తున్నారేమమ్మ దేవుడు మనని. బలమైన ఆహారం తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. చాలా గొప్ప విషయాలని మనని దేవుడు దేనికోసం పిలిచి ఉన్నాడు. మనం దేవుడి కోసం రాజ్యాలని, మనుషులని, ఆత్మలను సంపాదించాలి. అది ఎందుకు జరగట్లేదు అంటే మనం పరీక్షించుకోవాలి. నేను ఏం చేస్తున్నాను విన్న వాక్యాన్ని బట్టి. ఆత్మీయ పోరాటంలో మనం ఉండాలి. ఇప్పుడు వరకు నేషన్స్ కోసం పోరాడాలి, మనుషుల ఆత్మల కోసం పోరాడాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? వీఆర్ స్టిల్ డీలింగ్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్. ఏ విషయాన్ని బట్టి, ఏ విషయం మనకి ఏ ఆటంకపరుస్తున్నాయో నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, ఎందుకంటే అందరికీ తెలుసు. కోపము, అసూయ, ద్వేషము, ప్రేమ లేకపోవడం. ప్రేమ చల్లారిపోతుంది సంఘంలో. నాకెందుకులే, పోనీలే, అదే అవుతుందంటే అది మనం తీర్పులోకి వస్తున్నామేమో, మనం గమనిస్తున్నామో లేదో. ప్రేమ చల్లారిపోతుంటే సంఘంలో అదొక సైన్. ఏంటి? అంత దినాల సూచన అది. ఎంతోమంది ప్రేమ చల్లారిపోతుంది. ఎక్కడో బయట కాదు, సంఘంలో ప్రేమ చల్లారిపోతుంది. మన ఫెయిత్, మన ప్రేమ యాక్టివ్గా లేకపోతే మనం పరీక్షించుకోవాలి మనని మనం.
ఏం చేస్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అస్? చిన్న చిన్న విషయాలు కాదు మనం అంటే పరిపూర్ణతలోకి నేను చెప్పాను కదా లాస్ట్ టైం, ఒక శిష్యుడి యొక్క ఇదేముండాలి, ఫస్ట్ నేర్చుకోవాలి, విషయాలు నేర్చుకుంటే తర్వాత వెంబడిస్తారంట, తర్వాత వారిని ఇమిటేట్ చేస్తారంట. మనం ఇప్పుడు పరిపూర్ణతలోకి పరిపూర్ణులుగా అవ్వడం అంటే ఏంటి? మనం క్రీస్తుని పోలి నడుచుకోవడం ప్రతి విషయంలో. ఆ ఎదుగుదల పౌల్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్పష్టంగా ఏ విధమైనవి మనం ఎవరిని మనం క్యారెక్టర్ స్టడీస్ చేద్దాం, ఎట్లా వీళ్ళు మారారు మీకు అనిపించదా? ఎవరిని చూసి అరే ఎవరినో మనుషులను చూడకండి, దేవుని వాక్యంలో చూడండి. మనకు మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్గా దేవుని వాక్యంలో పెట్టబడి ఉన్నాయంట. అవిధేయత చూపిస్తే ఏం జరుగుతుంది, విధేయత చూపిస్తే ఏం జరుగుతుంది, విశ్వాసం కలిగి ఉంటే ఏం జరుగుతుంది, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. ఇంకా వేరొక ఇది మనకు అవసరం లేదు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనము ఫాలో అవ్వకుండా మనం ఉంటే అది పాపముగా ఎంచబడుతుంది. నేను పాపం చేయట్లే, నేను దొంగతనం చేయట్లే, వ్యభిచారం చేయట్లే, వేరే ఇతర దేవతలను ఆరాధించట్లేదు, ఇవన్నీ ఏం చేయట్లేదు అనుకుంటున్నానేమో. కానీ ఫస్ట్ బేసిక్ పాపమే మర్చిపోతున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఫస్ట్ పాపం ఏదైతే జరిగిందో దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. కొన్నిసార్లు మనం డిసీవ్ అవుతున్నామేమో ఈ విషయంలో. దేవుడు ఒక మాట, ఒక డిక్రీ, దేవుడు ఒక వాక్యము, దైవజనుల ద్వారానే కావచ్చు, దేవుడు యొక్క వాక్యం మనం చదువుతున్నప్పుడే కావచ్చు, మనం దానికి విధేయత చూపించకపోతే వీఆర్ బౌండ్ బై దట్ వర్డ్. ఆ వాక్యానికి మనం ఆ వాక్యం చదివిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని బట్టి మనం లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. రేపు నువ్వు వినలేదా, నేను నీతో మాట్లాడలేదా, సౌలుతో ఏమన్నాడు దేవుడు? సౌలా నువ్వు నన్ను ఎందుకు హెంసిస్తున్నావు అంటే, సౌలు షాక్ అయి ఉండొచ్చు కదా, నేను ఎప్పుడు నిన్ను హింసిస్తానంటే, నా వాళ్ళని నువ్వు హింసిస్తుంటే నన్ను హింసించినట్టే. నా బిడ్డలు నా వాక్యము తీసుకొని వస్తారు. ప్రవక్తలు దేవుని బిడ్డలు వాక్యము చెప్పినప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే మనము వీ విల్ బి ఆన్సరబుల్ ఫర్ దట్. నిర్లక్ష్య వైఖరి చర్చ్లో కూర్చొని కూడా మనకు ఉంటే వీఆర్ ఆన్సరబుల్ ఫర్ దట్. సోల్జర్స్ ఎవరైనా ఆర్మీలో ఉండి యుద్ధము మనకు యాక్చువల్లీ మనం ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ వీఆర్ ఇన్ ఎ వార్. మనం యుద్ధంలో ఉన్నాం. ఆత్మీయ పోరాటం ఏమి ఎనిమి అన్నది ఫోన్లో కొంచెం టైం పాస్ తూచి ఇప్పుడు ఇంకా కొంచెం సేపు టైం తీసుకుందాం, టైం ప్లీజ్ అని చెప్పి అంటే ఫోన్లో వదిలేస్తా అనుకున్నారా? లేదు. వాడంటే అటు ఇటు తిరుగుతున్నాడంట గర్జించు సింహం వలె. అటువంటి సమయాల కోసమే మనము టైం ప్లీజ్ అని చెప్పి మనం కొంచెం తీసుకుంటే సమయం ఏం చేస్తాడు? వాడు వచ్చేస్తాడు. అదే జరిగింది దావీదు లాంటి వారికే జరిగింది. అది ఏమైంది? టైం ఆఫ్ తీసుకున్నాడు. నేను కొత్త విరామం తీసుకుంటాను, యుద్ధంలోకి వెళ్ళకుండా విరామం తీసుకుంటాను. అప్పుడు ఏమైపోయింది? ఆయన తన లైఫ్లో చేయనటువంటి భయంకరమైన పాపంలోకి పడిపోయాడు. తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ వేరేలాగా అయిపోయినాయి. మనము 24/7 ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. ఆ 24/7 మనం దేవుని ఆశ్రయించకపోతే మనము చాలా డేంజర్లో ఉన్నాం. దేవుని మర్సీ మనకి చాలాసార్లు కప్పుతూ ఉంటుంది. అదే నేను అనుకుంటా, ఆయన ఎవ్రీడే మార్నింగ్ ఆయన మర్సీస్ న్యూగా మనకి ఇవ్వబడతాయంటే ఈరోజు మర్సీస్ నేను ఎగ్జాస్ట్ చేసేస్తానేమో. ప్రతిరోజు దేవుడు నాకు నూతనంగా ఇవ్వాలి. ఎంత నేను దేవుని మర్సీ వాడేస్తున్నాను, మర్సీ మర్సీ మర్సీ. కానీ మనం సంపూర్ణతలోకి పరిపూర్ణతలోకి మార్చబడిన వారిగా ఉంటే మనము ఆయన దాన్ని మనం రిఫ్లెక్ట్ చేసేవారు ఉంటే, ఆయన స్వరూపంలో స్వభావంలో మనము మార్చబడిన వారిగా ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత గొప్ప పనిచ్చి మనం చేయగలం. కొంతమంది మాట్లాడక్కర్లేదు, కొంతమంది ప్రజెన్సే డిఫరెంట్ చేస్తుంది. సమ్టైమ్స్ వర్డ్స్ కన్నా వారి బిహేవియర్, ద వే దే ప్రే, ద వే దే దేవుని వాక్యాన్ని వారు విధేయత చూపిస్తున్నారు. చూస్తే ఏమనిపిస్తుంది? వీఆర్ డ్రాన్ టు దెమ్. బాప్తిజం ఇచ్చి యోహాన్ అలాగే అంటారు. బాప్తిజం ఇచ్చి యోహాన్ అంత గొప్ప ప్రవక్త లేడంటారు, కానీ ఆయనకైనా గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? యేసు ప్రభు. బాప్తిజం ఇచ్చి యోహాన్ అందరిని వచ్చి నన్ను వినండి అని ఏం చెప్పలేదు. ఆయనను బట్టి మనుషులు వర్ డ్రాన్, ఆయన వైపు వాళ్ళు ఆకర్షింపబడ్డారు.
హేరోదు కూడా ఆ విధంగానే బాప్తిజం ఇచ్చి యోహాన్ని తాకడానికి భయపడ్డాడు, కానీ ఒక దాన్ని ఎంటర్టైన్ చేస్తాడంట. ఒక గొప్ప దైవజనుడు ఆయన చెప్తాడు, కాటకోలు గారి మెసేజ్. ఎవరిని? హెరోదియాని. ఒక అన్లాఫుల్ థింగ్, దేవుడు అనుమతించని ఒక దాన్ని ఆయన ఎంటర్టైన్ చేస్తే అదేం చేస్తుంది? ఎవరిని అడిగింది ఆమె? నీకు సగం రాజ్యాన్ని ఇస్తాను, నువ్వు ఎంత చక్కగా చేస్తావు. ఆమె కుమార్తెని పంపించి ఆమె ఆయనని, రాజుని తను ఎలా క్యాప్చర్ చేయాలో చేసింది. నీకేం కావాలో నువ్వు అడుగు, నేను ఇస్తాను, నీకు సగం రాజ్యమైనా ఇస్తానంటాడు ఆయనకు. హెరోదియా ఏం చేస్తుంది? నాకు బాప్తిజం ఇచ్చి యోహాన్ యొక్క తల కావాలంటది. సాతాన్ అంట మన 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 లైఫ్లో బ్లెస్సింగ్స్ లేకపోతే ఇది దాని గురించి అది ఏమిది కాదు. ఏది దేవుని స్వరము వీళ్ళ లైఫ్లో లేకుండా నేను ఎలా చేయాలి అని ఒక గోల్తో ఉంటుంది. దేవుని స్వరము మన లైఫ్లో లేకపోతే, దేవుని ప్రజెన్స్ మన లైఫ్లో లేకపోతే వీఆర్ ఆల్రెడీ లాస్ట్. ఆ కనెక్షన్ లేకుండా చేయడానికి వాడు ఎంత ప్రయత్నమైనా, ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తాడు. మనం ఏం చేయాలి? దేవుని స్వరం నా లైఫ్లో లేకుండా పోకూడదని మనం ఏమైనా చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. నువ్వు నేను ఏం చేస్తున్నాము? వాట్ ఆర్ వీ డూయింగ్ దట్ ద వాయిస్ ఆఫ్ గాడ్ రిమైన్స్ ఇన్ అవర్ లైఫ్? మన లైఫ్లో నిలిచి ఉండడానికి దేవుని యొక్క డైరెక్షన్. మనం భయపడాల్సింది ఎప్పుడు తెలుసా? దేవుని యొక్క స్వరం ఏ రోజైతే నాకు వినపడకుండా పోతుందో అదేంటి? అది నా లైఫ్లో చాలా భయంకరమైన దినం. అవిధేయత చూపించే వారికంటే దేవుడు ఏమి ఇచ్చాడు? అబ్రహాం అవిధేయత చూపించాడు. ఎన్ని సంవత్సరాలు ఆయన లైఫ్లో వాయిస్ ఆగిపోయింది? 13 years. 13 years తర్వాత అబ్రహామా, నా ఎదుట నేను సర్వశక్తివంతుడు, నువ్వు నా ఎదుట నిందారహితుడుగా నడువు, నేను ఇచ్చిన వాగ్దానం నీలో నెరవేరుస్తా అంటాడు. వాక్ బిఫోర్ మీ బ్లేమ్లెస్. మనము గాడ్లీగా బ్రతకడానికి, మనము దేవుని ఇదిగా ఉండడానికి కావాల్సినవన్నీ దేవుడు మనకిచ్చాడు. అన్నీ మనం ఏం చేయాలా? మనం తీసుకెళ్ళి అప్లై చేసుకోవాలి. ఒక దైవజనుడు, ఐ థింక్ ఇఫ్ ఐమ్ రైట్, అది బిలీగ్రామ్ గారు చెప్పారు అనుకుంటే ఈ మాట, ఐఎమ్ నాట్ షూర్, కానీ నాకు వేగా గుర్తుంది. సో ఏంటంటే, ఒక అతను సోప్ ఫ్యాక్టరీలో పొద్దునుంచి సాయంత్రం వరకు పనిచేస్తాడంట. సోప్ ఫ్యాక్టరీలో సబ్బులు తయారు చేస్తూ ఉంటారు. సబ్బులు తయారు చేసి వచ్చి ఆయన ఇంటికి వచ్చి నాకు స్నానం చేయడం అవసరం లేదు అనుకున్నాను అనుకోండి, ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్ట్ అంటారు ఎంతమంది? నేను సోప్ ఫ్యాక్టరీలోనే పొద్దున సాయంత్రం వరకు ఉన్నా, సబ్బులతోనే నేను పనిచేస్తున్నా, కానీ అందుకే నాకు స్నానం చేసే అవసరం లేదు. ఎంతమంది దీన్ని సమ్మతిస్తారు? సబ్బు ఫ్యాక్టరీలో పని చేసినా ఏం చేయాలంటే ఆయన ఆ సబ్బు తీసి రుద్దుకొని స్నానం చేస్తేనే ఆయన క్లీన్ అవుతాడు. వాక్యం కూడా మనకు సమృద్ధిగా ఉంది, మన పక్కన ఉంది, మన ఎదుట ఉంది, మన ముందుంది, మనలో ఉంది, మన పైన ఉంది. ఏమవుతుంది? మనం దాన్ని అప్లై చేసుకోకపోతే అది మన లైఫ్లో ఫలవంతంగా ఉండదు. మనం విన్న ఒక్క మాట, చాలామంది చూస్తా ఒక్క మాటకు వాళ్ళు ఎంత విధేయత చూపిస్తారంటే వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అంటే దేవుడు ఒక్క మాటలో అంత శక్తి ఉంది. ఒక అబ్బాయి అంటే, ఒక చిన్న అబ్బాయి విన్నాడంట, యేసు ప్రభువు మరి మృతుల నుండి లేపుతాడని ఒక మాట విన్నాడు ఒక చిన్న బాబు. ఆ మాట చాలా ఆసక్తి కలిగించిందంట ఆయనకి. ఆ విశ్వాసంతో వెళ్తూ ఒక కోడిపిల్ల చచ్చిపోయి పడి ఉంటే కనిపించిందంట ఆయనకి. ఆయన అన్నాడంట, నువ్వు యేసు ప్రభు నామంలో లే అన్నాడంట. ఆ టక్కున లేచిందంట. విశ్వాసం, చిన్న మాట విన్నాడు. ఆ విన్న మాటకి ఏం చేశాడు? విధేయత చూపించాడు. మనము అదే అంటాం కదా, మనం ఇక్కడ మాట విని మనము ఈ గడప దాటక మర్చిపోతున్నామేమో. నెక్స్ట్ వీక్ చర్చ్కి వెళ్ళాలని ఉంటుంది కాబట్టి వస్తున్నామేమో. సో ఎవ్రీ వీక్ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరోజు ఈ స్వరం ఆగిపోతే ఏం చేస్తారు? మనం ఈ యొక్క స్వరం ఆగిపోకుండా మనము సిద్ధపరచుకోవాలి. సండేకి మనం ప్రిపేర్ అయ్యి రాకపోతే ఏమవుతుంది? మనకు నిద్ర వస్తుంది, మనం ఇక్కడ కూర్చొని ఏమేమో ఆలోచిస్తూ ఉంటాము. దేవుని వాక్యము, దేవుడు మనం ఇక్కడ ఉంటే ఆయన సన్నిధిలో అనాలోచితంగా మనం ఉండకూడదని ఉంది.
ఏం చేస్తున్నాం? వీ హ్యావ్ టు గివ్ దట్. ఇది ఆయన మనం చూసాం, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి, అప్పుడు సమస్తమే మనం వెంబడిస్తాయి. ఏ విచారాలు అయితే మీ మైండ్ని ఆక్యుపై చేస్తున్నాయో, విన్న వాక్యము కొట్టుకొని పోకుండా విశేషంగా మనం జాగ్రత్త పడాలన్నప్పుడు, కొట్టుకొని పోయే విధంగా ఏ థాట్స్ నిన్ను ఆక్యుపై చేస్తున్నాయి, లేనివి విషయాలు గుర్తొస్తున్నాయి, ఇవన్నీ ఎప్పుడు మనం ప్రార్థనలో సిద్ధపడితే మనం వచ్చే ముందు ఏమవుతుంది, మనము వినడానికి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. చాలామందికి ఎన్నో ఆటంకాలు వచ్చేస్తాయి సడన్గా దేవుని సన్నిధికి రావడానికి. మనము ప్రార్థనలో గడిపి, దేవాన్ని నీ సన్నిధికి వెళ్ళడానికి నాకు సహాయం చేయి, నేను ప్రార్థించడానికి సహాయం చేయి. ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, నేనైతే చేస్తా. ప్రార్థించడానికి సహాయం చేయి, ప్రార్థనలో టైం స్పెండ్ చేయడానికి సహాయం చేయి, నీ వాక్యం చదవడానికి సహాయం చేయి, నీ వాక్యం అర్థం కావడానికి సహాయం చేయి. నువ్వు అర్థం చేయించకపోతే నాకు అర్థం కాదు ప్రభు. నీ వాక్యము ఒకవేళ ఇది అక్షరము లాగానే ఉంటే, అక్షరము చంపుతుందంట, ఆత్మ జీవింపజేస్తుంది. ఈ యొక్క రిటర్న్ వర్డ్ మనకేమవ్వాలి, రేమ అవ్వాలి. అప్పుడే మనం జీవిస్తాం, అప్పుడే అది మనలో ఫలిస్తుంది. మనము ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్ అన్నారు. విశ్వాసం, క్రియలు లేని విశ్వాసము మృతం. మనం ఒక్క మాట వింటే, ఒక్క మాట, అరే వాళ్ళ లైఫ్లో ఎందుకంత ఫలవంతంగా ఉన్నారంటే మీరు చూడండి, వాళ్ళు ఒక్క మాట వింటే ఒక్క మాటకు విధేయత చూపించిన వాళ్ళుగా ఉంటారు. ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉండరు, ఎక్కువ ఇచ్చారు వాళ్ళ కొంతమంది సాక్ష్యాలు నేను వింటుంటే కదా, అరే వీళ్ళ లైఫ్లో దేవుడు ఇంత గొప్ప కార్యం ఎలా చేస్తాడు. ఏం చేస్తారు వాళ్ళు? విన్న ఒక్క మాటని గట్టిగా పట్టుకుంటారు. ఇదే దేవుని మాట. ఇది మనం చూస్తాం, వాళ్ళ లైఫ్లో ఎవ్వరు కూడా ప్రోగ్రెస్ ఆపలేరు, ఎవ్వరు కూడా వాళ్ళ ఎదుగుదలని ఆపలేరు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించిన దాన్ని తిప్పేవాడు ఎవ్వరు ఉండనంట. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే ఎవ్వరు తిప్పలేరు, ఎవ్వరు కూడా తిప్పలేరు. మనము ఇంకా పాలు దాగే స్థితిలోనే ఉండాలనుకుంటే అది మన ఇష్టం. హన్నా ఒక మాట పొందుకుంది దేవుడు సంధించి, మరలా ఆ విషయాన్ని బట్టి ఆమె మరలా దుఃఖముఖురాలు కాలేదంట. ఎప్పుడైతే ఆ మాట వినిందో, మాట పొందుకుందో, తిరిగి వెళ్ళి ఆమె ఏ విధంగా తిరిగి వెళ్ళిందంటే సంతోషంగా తిరిగి వెళ్ళి దుఃఖముఖురాలుగా ఉండలేదంట. నమ్మినందుకు ఒక గొప్ప ప్రవక్తను తీసుకొని వచ్చింది. ఆమె గర్భం తెడవబడింది. ఆ సమయంతోనే ఆగిపోలేదు, తనకి ఇంకా పిల్లలు ఉన్నారు. దేవుడు ఏదైనా ఆశీర్వాదం ఇవ్వడం స్టార్ట్ చేస్తే అది ఎవరు ఆపలేరు. కానీ ఇంకొక మాట ఉంది, ఆత్మ వర్ధిల్లు ప్రకారం ప్రతి విషయంలో వర్ధిల్లి మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని. ఆత్మ వర్ధిల్లు ప్రకారం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మీరు మనస్సు మారి నూతనపరచబడాలని, మనస్సు మారి నూతనపరచబడాలి. మనం రోమాపత్రికలో కూడా చూద్దాం. అది రోమాపత్రిక 2వ వచనం చదవమా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీరు ఏం చేయాలంటే సంపూర్ణమును అనుకూలమైన దేవుని చిత్తమేదో మనం పరీక్షను తెలుసుకోండి. సంపూర్ణంగా మనము ఆగునట్లు ఏం చేయాలంట, మనము మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం అనేది ఆ ప్రాసెస్ మధ్యలో ఆగిపోకూడదు, అది కంటిన్యూస్గా యేసుప్రభు వచ్చే టైం వరకు జరగాలి. అప్పుడు యేసుప్రభు వచ్చే టైం అన్నా మనం వెళ్ళే టైం కన్నా ఏమవుతాం, మనం నిజమైన రూపాంతరం, అన్ని విధాలుగా రూపాంతరం పొందుతాం. కానీ ఆ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మనసులో స్టార్ట్ అవ్వాలి. తర్వాత మనం యేసుప్రభు వచ్చే టైంకి కంప్లీట్గా వి విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. యేసుప్రభు రాకడ సమయం వరకు మనం సజీవులుగా ఉంటే రెప్ప పాటున అంటే మనం ఏమవుతామంట, రూపాంతరం చెందాం. ఏంటి? గ్లోరియస్ బాడీస్ని దర్చుకుంటాం. కానీ ఆ రూపాంతర ప్రక్రియ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఏ రోజు మనం యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించామో, మనం ఆయన చిత్తం ఏదో తెలుసుకోవడానికి మన మనస్సు మారి మనం రూపాంతరం పొందుతూ ఉండాలి. దాని ఒకరోజు ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క బటర్ఫ్లై కాకుండా తెలుగులో ఏమంటారు, ఒక గొంగళి పురుగులాగా ఉన్న స్టేట్లో ఉండి
రూపాంతరం చెందుతూ ఉండాలి, రూపాంతరం చెందుతూ ఉండాలి. ఒక్కరోజు అది ఏమవుతుంది, బటర్ఫ్లైగా మారిపోతుంది. ఆ బటర్ఫ్లైగా మారి ఏం చేస్తుంది, అది ఎగిరిపోతుంది. మనం కూడా అలాగే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తే ఎదర్ విల్ బి టేకన్ టు, మనం దేవుని సన్నిధికి ఎత్తబడతాము, లేదా దేవుడి రాకడలో మనం ఆ విధంగా మారిపోతాం. ఖచ్చితం అది, నో బడీ కెన్ చేంజ్ ఇట్. కానీ మనం ఏం చేస్తాము, నోవా కాలంలో ఏం చేస్తున్నారంట, అందరూ తినడం, తాగడం, వివాహాలు చేసుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడాల్లో బిజీ అయిపోతున్నారంట. అప్పుడు ఏమైందంట, హఠాత్తుగా ఒక దినమున, దేవుడు ఏర్పాటు చేసిన దినమున ఆ యొక్క జలప్రళయం వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యమే అనిపించే విషయం ఏంటంటే, దేవుడు ఆ యొక్క ఓడని మూసేశాడంట. నోవా కూడా జాలిపడి పోన్లే కొంతమంది రానిద్దాము, సరే లాస్ట్ మినిట్ అయితే ఏమైంది అనుకునేవాడేమో, కానీ అవకాశం లేదు. సో దానిలోకి రానివ్వడానికి, దానిలోంచి పోనివ్వడానికి ఎవ్వరికి కూడా అధికారం లేదు. అవకాశం ఇచ్చిన వారు, చెప్పబడిన వారే వెళ్ళగలరు. తర్వాత బుద్ధి లేని కన్యకలు వచ్చి ఎంత డోర్ కొట్టినా, ఎంత మొత్తుకున్నా అవుతుందా? మీరెవరో నాకు తెలియదు. హూ ఆర్ యూ? దేవా నీ నామంలో నేను మరి అద్భుతాలు చేశాను, నేను ఎన్ని చేశాను, ప్రభువా ప్రభువా అంటే, నువ్వు ప్రభువా ప్రభు అని ఎట్లా అంటున్నావు? నోటి నుంచే, హృదయం నుంచి ఏం లేదు, మార్పు లేదు, లోబడడం లేదు. నేను చెప్పినవి తప్ప నువ్వు అన్నీ చేస్తావు. నేను దయ్యములు వెళ్ళగొట్టమన్నానా, నేను ఇవి చేయమన్నానా? చేయమనలే. ఎవరికి ఏ పని నియమించబడిందో ఆ పనే చేయాలి. మనం అది చేయకుండా ఉంటే, మనకు చెప్పిన పని తప్ప నువ్వు ఎన్ని మంచి పనులు చేయు, అది దేవుని జాబితాలో నో, నాట్ యాక్సెప్టబుల్. ఒక ఎగ్జామ్ జరుగుతుంది, నాకు మ్యాథ్స్ ఎగ్జామ్ జరుగుతుంటే నేను బాగా ఇంగ్లీష్ నేర్చుకున్నాను, ఇంగ్లీష్ రాసాను అనుకోండి, ఏమవుతుంది? పాస్ అవుతానా? అన్ని పర్ఫెక్ట్గా ఆన్సర్స్ రాస్తాను, ఇంగ్లీష్ ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాస్తాను, అవుతానా? అవును. ఈ లోకపరంగానే మనం అంగీకరింపబడం. ఒక ఎగ్జామ్కి ఇంకొక ఆన్సర్ రాస్తే, ఒక క్వశ్చన్కి ఇంకొక ఆన్సర్ రాస్తే నాట్ యాక్సెప్టబుల్, రిజెక్టెడ్. కానీ మన లైఫ్లో మాత్రం దేవుడు అన్నీ యాక్సెప్ట్ చేయాలనుకుంటాం. కొంతమంది పిల్లలు నోట్ రాస్తారు, నేను ఇది 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 చేసుకోలేదు కాబట్టి ఇది చేశాను, ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ, లేదా ప్లీజ్ యాక్సెప్ట్ మై ఆన్సర్ అని రాస్తారు. ఒక క్వశ్చన్కి ఇంకొక ఆన్సర్ రాస్తే ఏ మంచి టీచర్ యాక్సెప్ట్ చేస్తారు? యాక్సెప్ట్ చేయరు. మన లైఫ్లో మాత్రం మనం ఏది చేసినా దేవుడు యాక్సెప్ట్ చేయాలనుకుంటాం. ఇది కరెక్టా? దేవుడు ఒక పాత నియమించాడు, ఒక మార్గం మన కోసం చేశాడు. అది తప్ప మనం ఏది చేసినా మనం అంగీకరింపబడము. ఈ మాటలు కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది సత్యం. నాకైనా అదే రూలు, మీకైనా అదే రూలు, ఎవరికైనా అదే రూలు. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఎగ్జామ్టెడ్ అని ఏం లేదు. నేను కూడా అదే రూల్ కింద వస్తాను, మీరు కూడా అదే రూల్ కింద వస్తాను, అందరం అదే రూల్. మనకి ఇవ్వబడిన పని నిర్లక్ష్యం చేస్తే మనం దానికి లెక్క అప్పచెప్పాలి. దేవుని యొక్క మందసాన్ని నిర్లక్ష్యంగా తీసుకెళ్తున్నారు. ఏమైందంట, ఉజ్జా ఏదో నార్మల్ విషయాన్ని పట్టుకుంటే ఏమైంది, దేవుని మందసాన్ని తాకినప్పుడు ఆయన అక్కడికక్కడ చనిపోయాడు. నిర్లక్ష్య వైఖరితో చేయవలసిన పద్ధతిలో చేయకపోతే దేవుడు యాక్సెప్ట్ చేయడు. సమ్టైమ్స్ ద రిజల్ట్ కన్నా ఆ యొక్క విధానం చాలా ఇంపార్టెంట్ దేవుడికి. వీ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ రిజల్ట్. ఏదైతే ఏముంది, మనకు రిజల్ట్ బాగా వచ్చింది, చీట్ చేస్తే ఏంటి, ఇది చేస్తే ఏంటి, కాదు. దేవుడు దాన్ని చూడాడు. నువ్వు ఫెయిల్ అయినా కానీ ఒకవేళ నువ్వు యథార్థంగా కరెక్ట్ పద్ధతిలో చేస్తే నువ్వు పాసే. ఈ లైఫ్లో ఫెయిల్ అనుకోవచ్చు. యేసుప్రభుని చూసి అందరూ ఏం ముద్రించారు, ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్. ఇంత గొప్ప లీడర్గా అన్నాడు, కానీ ఈయన ఏం చేశాడు, తాను రక్షించుకోలేని విధంగా ఆయన చనిపోయాడు. ఈవెన్ ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారో మరి అక్కడ శిష్యులు కూడా, వాళ్ళు ఏమైపోయారు, నిరాశ, డిప్రెస్ అయిపోయారు వాళ్ళు. మనకు అదంతా తెలుస్తుంది. మాకు ఉన్న ఇప్పుడు లీడర్ మాతో ఉంటా అని, మాకు అన్నీ చేస్తా అన్న లీడర్ ఏమయ్యాడు, లేకుండా పోయాడు. ఆయన రాజు అన్నాడు, మేము ఎంతో ఆశ పెట్టుకున్నాము, కానీ ఇప్పుడు ఏమైంది, ఆయనే దిక్కులేని సాగు వచ్చాడు అనుకునొచ్చు. కానీ కొంతమంది ఆయనను వెంబడించారంట, మరణము పొందినా కానీ వెంబడించారు. అందుకే మధ్యలోనే మరియా ఏమిటి, ఆయన ఫస్ట్ అపియర్ అవుతాడు ఆమెకి. శిష్యులు కూడా చూసుకోలేకపోయారు. శిష్యులు కూడా ఫస్ట్ అపియర్ అయింది ఎవరికి, వెళ్ళినా నా శిష్యులకి చెప్పమంటాడు.
ఆమె సమాధిలో పెట్టబడ్డప్పుడు కూడా బయట కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది ఆమె. ఆ సమాధి తెరవబడితే ఆమె ఏడుస్తూ ఉంటుంది. తోటమాల అనుకుంటుందంట యేసుప్రభు ఇక్కడ, అయ్యా నువ్వు ఆయన మరి నా ప్రభు యొక్క దేహానికి. ప్రభు అంటే చనిపోయిన వ్యక్తి ఏం ప్రభు? మనమైతే అనుకుంటాం ఇంకా ఈయన యూస్లెస్, అందుకే శిష్యులందరూ వెళ్ళిపోయారు, హీఈస్ యూస్లెస్ అనుకున్నారు. బట్ గాడ్ సా హర్ ఫెయిత్ఫుల్నెస్. దేవుడు ఆమె నమ్మకత్వాన్ని చూశాడు. సమాధి చేయబడి అక్కడే కూర్చొని ఉంటానంట. చూసి మీరు గాస్పుల్స్ చదివితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళ ఇది మధ్యలోని మరి ఇంకొక మరి వీర వెయిట్ చేస్తుంటారు. ఏం జరుగుతుందని వెయిట్ చేస్తున్నారు. అరే శిష్యులు ఆయనతో 3.5 సంవత్సరాలు కలిసి ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆయనతో పాటు నడిచారు, ఆయన మాట్లాడారు, మర్మాల వరకు బోధించారు. ఇవన్నీ చేసిన ఒక్కళ్ళు కూడా కనపడట్లేదే. గాడ్ ఈజ్ వాచింగ్ అస్. ఆయన మనతో మాట్లాడిన సమయంలో స్పెషల్ ఏం చేస్తాం మనం? వాచ్ చేస్తున్నాడు మనని. సనగడం గొనగడం ఉందా? ఓ అప్పటి వరకు తంబుర తీసుకొని నాట్యం చేస్తూ వచ్చారు. ఏమైందంట? నీళ్ళు చేదుగా ఉంటే ఏం చేస్తారు? అక్కడ దేవుణ్ణి దూషించడం స్టార్ట్ చేస్తారు. మీ హృదయంలో ఏముందో మీకు బయలుపరచడానికి మన హృదయంలో దేవుడి ప్రాబ్లమ్స్, శోధనలు, శ్రమలు అంటే మనకు ఒక మెట్టు ఫర్ అస్ టు గ్రో మోర్ క్లోజర్ టు గాడ్. మనం శ్రమలు అనుభవిస్తే వాళ్ళు శిష్యులు ఏం చేస్తారు? సంతోషించి ఆనందించమన్నారు. బికాస్ గ్రేట్ ఈజ్ యువర్ రివార్డ్. మనం అన్యుల్లాగా ఏంటి? శ్రమలు వస్తుంటే అయ్యో నాకు ఇంత శ్రమ వచ్చింది, నాకు ఎవరైనా జాలి చూపించాలి, నా పైన కంపాషన్ చూపించాలి, నన్ను వచ్చి 4 పలకరించాలి. లేకపోతే ఏంటి? నువ్వు ఒక్కడివే ఈ ప్రపంచంలో ఉన్నా, నేనున్నా, యేసుప్రభు నా కోసం మరణించడానికి వచ్చేవారంట. మరి నేను ఒక్కడనే ఉన్నా నేను అదే ప్రేమ ఆయనకు చూపించగలనా? నేను ఒక్కదాన్నే, నువ్వు ఒక్కడే ఉన్నాడు, నువ్వు ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడు, దేవుడి ఆజ్ఞ పొందుకున్నాడు. నేను ఒక్కడే కనిపించాను, నీకు వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పాననిలే. నోవా దేవుడు చెప్పిందంతా చేశాడంట. హల్లెలూయా. మన పని ఒక్కటే, మనం ఎదగాలంటే దేవుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మాట్లాడతాడు. ఒక దేశంలో ఒక వ్యక్తి అంట, ఒక ప్రీచర్, ఆయన చాలా భయంకరమైన టార్చర్ పెట్టే ఒక దేశంలో ఒక ప్రాంతంలో ఆయన పెట్టి బంధిస్తారు. ఆయన అక్కడ బంధించి ఒక టేప్ రికార్డర్లో ఎప్పుడు కూడా ఒక మాట వినిపించేలాగా పెడతారంట. 24/7 ఆయన సెల్లో ఏమంటే దెర్ ఇస్ నో గాడ్, దెర్ ఇస్ నో గాడ్, దెర్ ఇస్ నో గాడ్. 24/7 ఆ మాట వినిపిస్తుంట. అక్కడ ఎంత కఠినాత్ములు అంటే ఆ ప్రాంతంలో వాళ్ళు బైబిల్ అంటే చాలా చీపు, చాలా వేస్ట్ థింగ్గా ట్రీట్ చేసేవాళ్ళంట. ఆయనకు ఒక పని ఇచ్చారంటే ఏంటంటే వెళ్ళి టాయిలెట్స్ క్లీన్ చేయాలి. ఆయన అనుకున్నాడంటే ఇంకా నా వల్ల కాదు, దేవుని నేను విడిచిపెట్టేస్తాను, ఇంకా నా వల్ల కాదు, వదిలేస్తా అనుకున్నాడంట. ఆ రోజు టాయిలెట్ చేసే ఎవరైతే సెల్ ఆ జైలర్ అధికారి ఉంటాడో ఆయన టాయిలెట్స్ క్లీన్ చేయడానికి నేను పంపిస్తారంట. పంపించినప్పుడు ఆ జైలు అధికారి ఎట్లుంటాడంటే బైబిల్ యొక్క పేజెస్ ప్రతిరోజు చింపి టాయిలెట్ పేపర్గా వాడుతుంటాడంట. అయితే ఈయనకి క్లీన్ చేసే అవకాశం వచ్చినప్పుడు అది తీసినప్పుడు బైబిల్ పేజ్ అని చూస్తే దానిలో చదువుతాడంట ఏంటంటే రోమన్స్ 8:28 రాసి ఉంటుందంట. ఏంటి రోమన్స్ 8:28? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున ఆమేన్. ఆ మాట విన్నప్పుడు ఆయన చాలా పశ్చాత్తాపపడి దేవుని ప్రేమను నేను ఇంకెప్పుడు కూడా ఇలా అనుకోను అనుకుంటాడంట. దేవుడు ఏమంటాడు? నేను ఎప్పుడు మీ శ్రమలో ఉన్నా మనల్ని విడిచిపెట్టాడు. కానీ మనమైతే చాలా తొందరగా
దేవుడిని నేను ప్రేమిస్తున్నానే అంటూ మనం చాలా విషయాలు ఆయన వ్యతిరేకంగా చేయడానికి ఇష్టపడతాం. పొరపాటున కాదు, కొన్నిసార్లు ఇష్టపడతాం. ఈ ఒక్కసారికి క్షమించే. కొంతమంది నాతో, నేను దేవుళ్ళు వచ్చిన కొందరు చాలా విచిత్రమైన మనుషులు నేను చూస్తాను. ఒక ఆమె అయితే నేను ఆల్రెడీ ముందే చేయకముందే అడిగేస్తాను దేవుణ్ణి క్షమించమని. సో పర్వాలేదు. నేనైతే షాక్ అయ్యాను. ఇదేం ప్రిన్సిపల్ రా బాబు, తప్పు చేయకముందే నేను దేవుణ్ణి అడిగేస్తాను క్షమాపణ అంట. అదేం క్షమాపణ, అట్లెట్లా పనిచేస్తుంది? నేనైతే కొంతమంది స్టేట్మెంట్స్, కొంతమంది మాటలు విని ఆశ్చర్యపోయాను. కొన్నిసార్లు మనం అదే విధంగా చేస్తున్నామేమో, దేవుడు ఎలా క్షమిస్తాడులే అని చేసేస్తుంటాం. కానీ వైల్ ఆ పని చేస్తుండగా, ఆ యొక్క మనం దేవునికి అవిధేయత చూపిస్తుండగా మన పైన తీర్పు వస్తే ఏంటి పరిస్థితి? మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా దాని గురించి? దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు, ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. బట్ మనము ఏ సమయంలో అయినా ఆయనకు విధేయత చూపించడానికి సిద్ధంగా ఉన్నామా? బికాస్ గాడ్ నెవర్ లీవ్స్ యూ. ఆయన నేను ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? మనకు ఆ కమిట్మెంట్, ఆ డిజైర్ ఉందా? ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఈ లోకంలో ఏ రిలేషన్షిప్ అయినా ఏదైనా ఒకరోజు గతించిపోతుంది. దెర్ ఇస్ నో గ్యారంటీ. ఇక్కడ నేను ఇంత బలంగా ఇంత ఇదిగా ఉన్నట్టు కనిపించినా రేపటి రోజు నేను ఉంటానో లేదో అది ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. నో గ్యారంటీ. కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీ ఉంది, దేవుడు మా ఆకాశం గతించిన, భూమి గతించిన, దేవుని మాటలు ఎప్పుడూ గతించవంట. హల్లెలూయా. మనం ఆ నిత్యమైన మాటలు వినకుండా ఏది ఆటంకపరిచినా దాన్ని ఏం చేయాలి? దాన్ని మనము తీసి పడేయాలి. అవసరం లేదు నాకు ఇది. మనం అనాలి, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోనంట. దేవుడికి లోబడాలి, ఎదిరించాలి. ఒకసారి నాకు చాలా భయంకరమైన థాట్స్ నన్ను వేధిస్తుంటే నేను ఒక్కదాని ఒక రూమ్లోకి వెళ్ళి ఆ థాట్తో మాట్లాడిన, యేసు నామంలో నేను దేవునికి నా ప్రతి విషయం నేను సమర్పించుకున్నా. దేవా నేను యేసు నామంలో ఈ యొక్క థాట్ నన్ను విడిచిపోవాలి అన్నప్పుడు హఠాత్తున టక్కున వెళ్ళిపోయింది. అది టక్కున వెళ్ళిపోయింది. మా దేవా, నేను అనుకున్న దేవుడి వాక్యం అంతా శక్తి ఉంటుంది. అన్నిటికీ మనం లోబరుచుకొని మనం అడిగితే జరుగుతుంది. నేను చేయండి నేను మీకు చెప్పట్లేదు, ఇది నేను చేస్తాను కాబట్టి నేను చెప్తున్నా. మనం దేవుని మాటని ఉన్నట్టుగా నమ్మి విధేయత చూపిస్తే వీ విల్ సీ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్. అది అసాధ్యము. దేవుడి మాట నెరవేర్చబడకుండా ఉండుట, మనం విశ్వాసంలో ఉండి మనం చేయవలసింది చేసి మనం ఆయన పైన వేచి ఉంటే అది జరగకుండా ఉండడం, నెరవేర్చబడకుండా ఉండడం అసాధ్యము. ఎందుకంటే దేవుడు మనుషుల్లాగా అబద్ధికుడు కాదు. సో మనని మనం పరీక్షించుకొని విధేయత నేర్చుకుందాం, లోబడుట నేర్చుకుందాం, నిర్లక్ష్య వైఖరి తీసివేద్దాం. మనం విన్న వాక్యం కొట్టుకొని పోకున్నట్లు మరీ విశేషంగా జాగ్రత్త పడదాం. ఏదైనా మన ఇంపార్టెంట్ అయినా జారిపోతుందంటే మనం ఎంత గట్టిగా పట్టుకుంటాం? ఎవరైనా పిల్లలు కలిగిన వాళ్ళు తెలుసు, చిన్న పిల్లలు, వాళ్ళు ఎటైనా తప్పు ఇది దాంట్లో వెళ్ళిపోతారంటే ఎంత గట్టిగా పట్టుకుంటారంటే వారు పోనివ్వరు. నాకు ఒక ఇది, మేము ఎల్లచెల్లో పనిచేసినప్పుడు మా దగ్గర 21 రోజు పిల్ల, ఒకటే 1 kg వెయిట్ ఉన్న పిల్ల, 1.4 kgs. ఎట్లా ఉందంటే చాలా చూడడానికి చాలా భయంకరంగా ఉంది. చేతులు ఇంతింతే, కాళ్ళు ఇంతింతే. కానీ మేము తీసుకొచ్చుకొని ప్రాణంగా చూసుకున్నాం ఆ చిన్న బేబీని. ప్రతి 2 గంటలకి భోజనాలు, దానికి మానిటర్ పెట్టాలి. ఇట్లా ఆ మానిటర్ దాని చేయి కూడా పట్టట్లేదు, గట్టిగా టైట్గా పెట్టింది నేనే. కొన్ని రోజుల తర్వాత ఎదుగుతూ చక్కని బిడ్డగా తయారైంది. అందరికీ ఎల్లచెలో ప్రియమైన బిడ్డగా ఉండే. కానీ ఏమైంది తెలుసా, దాని చేతికి ఒక మార్క్ ఉండిపోయింది. అది గట్టిగా బిగించడం వల్ల, అది గట్టిగా బిగించి మానిటర్ చేయడం వల్ల. కానీ ఆ యొక్క మార్క్ మంచిదే. ఎందుకు? దాన్ని మానిటర్ చేయడం వల్ల దానికి ప్రాణము దేవుడు ఇది ఇచ్చాడు, అది బతకగలిగింది. ఆ మార్కుని చూద్దామా, ఎదిగిన బిడ్డను చూద్దామా? దానికి ఆ మచ్చ ఎప్పుడు ఉండిపోయింది పెద్దగా కూడా. అది చూసినప్పుడు అయ్యో అనిపించింది నాకు. కానీ ఆ మార్క్ ఏం చేస్తుంది? బ్రతికించింది.
కొన్నిసార్లు మన లైఫ్లో అట్లాగే ఉంటాయి మార్క్స్. పర్వాలేదు, మార్క్స్ ఉన్నా పర్వాలేదు, నేను నిన్ను వెంబడిస్తాను. ఎందుకంటే నీవే నాకు జీవము, నువ్వే నాకు జీవం ఇచ్చేవాడవి, జీవమకు ఆధారం నీవే. మనం పరీక్షించుకుందాం, మనం పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థనలు లీడ్ చేయాలనుకోవట్లే, కానీ ఎవరికి ఏ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మీ పాత స్వభావము ఇంకా యాక్టివ్గా ఉందంటే దాన్ని ఏ విధంగా మీరు ఇచ్చేయాలని దేవుని పాదాలు సమర్పించండి. ప్రతి అవిధేయమైన ఆలోచన ఏం చేస్తామంట, చెరపట్టి ఆయన పాదాల యొద్ద సమర్పించాలంట. ఆయన నామానికి పైగా హెచ్చింపబడినది, ఆయన దానికి పైగా హెచ్చింపబడి ప్రతి ఆలోచన చెరపట్టి సమర్పించుకుందాం. ఎప్పుడైతే మనం సమర్పించుకొని దేవా సహాయం చేయని అడుగుతామో ఆయన సహాయం చేస్తాడు. ఆయన కృపా సింహాసనం యొద్దకు మనం వెళ్ళాలంటే సమయోచితమైన సహాయంను దయను పొందుకునే విధంగా ఆయన సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నవాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నాయనా తండ్రి, ఈ మధ్యాహ్న కాలం మేము అడుగుతున్నాం తండ్రి, నేను ఆజ్ఞ అతిక్రమమే పాపం, నీ మాట వినకుండా ఉండడమే పాపం ప్రభువా. మేము చాలా పెద్ద పెద్ద విషయాలపైన కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ మేము ఎన్ని మార్లు నీ యొక్క మాటకు అవిధేయులుగా ఉన్నామో మర్చిపోతాం ప్రభువా. అవును తండ్రి, దినమున ప్రభా విన్న మాటలను నిర్లక్ష్యం పెట్టక ప్రభా, నేను అవి కొట్టుకొని పోకున్నట్లు ప్రభువా జాగ్రత్త, మరి విశేషంగా జాగ్రత్త పడాలి మీరు మాట్లాడున్నారు. మేము విన్న మాటలు కొట్టుకొని పోవద్దు ప్రభా, ఎందుకంటే ఒక రోజు మేము విన్నదాన్ని బట్టి మేము మీకు జవాబు చెప్పాలి ప్రభువా. సహాయం చేయండి అయ్యా యేసయ్యా. హెల్ప్ us o God. అని సహాయాన్ని అడుగుదామా సంగమా? మర్చిపోకుండా ఉండడానికి, విన్న వాక్యంకి విధేయత చూపించడానికి ఆయన సహాయం అడుగుదాం. ఎస్ లార్డ్, హెల్ప్ us o God. హెల్ప్ us o God. సహాయం చేయండి మాకు. నీ వాక్యమునైనా, నీ వాక్యానికి లోబడే కృపను మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ జీసస్. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, అందుకే ఇంకా మాట్లాడుతున్నావు. నీ స్వరం మా లైఫ్లో ఎప్పుడు సైలెంట్గా అయిపోవద్దు నాయన. వాంట్ టు హియర్ యువర్ వాయిస్ ఆల్వేస్. విధేయత చూపించేది నీ కృపను అనుగ్రహించయ్యా. థ్యాంక్ యూ జీసస్ నాయన. ప్రభువా దేవరాజా, సహాయం చేయి, నడిపించు నేను. అవుతాను నాయన, కృపను మాకు అనుగ్రహించమని ఈరోజు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీరు మాట్లాడిన మాటల్ని బట్టి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, ఇన్ జీసస్ నేమ్ ఫాదర్ వి ప్రే, ఆమేన్.